Hello friends, welcome to iRise online classes. Learn smart, practice hard, get job. Okay, so question number 35 వరకు రేషియోస్లో మనం ఏంటంటే బేసిక్ క్వశ్చన్స్ చూసాం. బేసిక్తో పాటు కాంపౌండ్ అండ్ డివిడెండ్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూసాం, రైట్. ఇక్కడ నుండి ఏంటంటే లాంగ్వేజ్ బేస్డ్ క్వశ్చన్, అంటే ఇక్కడ వరకు మనకి ఈక్వేషన్స్ లాగానే ఇచ్చారండి బేసిక్ క్వశ్చన్స్. ఇక్కడ నుండి ఏంటంటే మనకి లాంగ్వేజ్ బేస్డ్ క్వశ్చన్స్. మోర్ ఓవర్ ఏంటంటే చెప్పండి, మీకు ఆల్రెడీ చెప్పాను నేను, రేషియో ప్రపోర్షన్ అనేది మనకి ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మిగతా అన్ని టాపిక్స్లో కూడా రేషియోస్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలాంటివన్నీ మీకు బేసిక్స్లో మ్యాక్సిమం కవర్ చేసాము. ఇక నుండి కూడా మీకు మిగతా అంటే ఎగ్జామినేషన్లో ఎలా వస్తున్నాయి ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ రేషియోస్లో మీకు ఏజెస్, మిక్చర్స్ చెప్పలేదు, అవి మళ్ళీ సపరేట్ టాపిక్లో మీకు చెప్తాను. సో ఇప్పుడు రేషియోస్లోనే అవి కాకుండానే అంటే నెక్స్ట్ ఇంకా ప్రపోర్షన్ కూడా మీకు రేషియోస్లో సపరేట్ హ్యాండ్అవుట్ చెప్తాను. ఇవన్నీ ప్రపోర్షను, మిక్చర్స్, నెక్స్ట్ ఏజెస్, ఇవి కాకుండానే మనం ఆల్మోస్ట్ ఒక 120 క్వశ్చన్స్ వరకు రేషియోస్లోనే డిస్కస్ చేస్తాము. ప్రతి ఒక్క క్వశ్చన్ ఆల్మోస్ట్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్ మోడల్ కవర్ అయ్యేలాగా మీకు హ్యాండ్అవుట్ ప్రిపేర్ చేస్తానండి. అన్ని మోడల్స్ కవర్ అవ్వాలి, ప్రీవియస్ ఇయర్లు ఇచ్చిన క్వశ్చన్స్ కవర్ అయ్యేలాగా హ్యాండ్అవుట్ తయారు చేశాను. మోర్ దెన్ 115 క్వశ్చన్స్, 120 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. క్వశ్చన్స్ అన్నీ కూడా అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, హై లెవెల్ వరకు, బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కూడా మీకు ఇందులో ఆ హ్యాండ్అవుట్లు ఇచ్చాను. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి సో లాంగ్వేజ్ బేస్లో బేసిక్ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 36. If 1000 is divided between A and B in the ratio of 3:2. సో 1000 రూపీస్ని ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశాడండి? 3:2 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశాడు, రైట్. ఎవరెవరికి? ఏకి బికి మధ్య 1000 రూపీస్ని 3:2 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశాడు. అయితే ఇప్పుడు మనకేమన్నాడండి, దెన్ ఏ విల్ రిసీవ్ అన్నాడు, ఏ యొక్క షేర్ అంటున్నాడు. ఆప్షన్స్ కూడా ఒకసారి రాద్దాం చూడండి. సో 400, 500, 600 అండ్ 80 ఉంది. ఓకే, వాట్ 80. సో ఇప్పుడు చూడండి ఒకసారి బేసిక్ క్వశ్చన్, వెరీ బేసిక్ క్వశ్చన్. ఒకసారి చూడండి, మనకి 3:2 ఎవరండి ఇక్కడ? ఏది ఇది బిది. ఏ అనేవాడు 3 పార్ట్స్ అయితే బి అనేవాడు 2 పార్ట్స్. మనకి రేషియో అంటే ఏంటంటే కంపారిజన్ కదా అండి. సో ఇక్కడ ఏముంది, ఏ అనేవాడు 3 పార్ట్స్ ఉంది, బి అనేవాడు 2 పార్ట్స్. అంటే ఇప్పుడు A3 B2 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అవుతుందండి? 5 పార్ట్స్ అవుతుంది. మొత్తము 5 పార్ట్స్ అవుతుంది. సో అంటే ఇద్దరు కలిపి A+B 5 పార్ట్స్ ఉంది. సో A+B 5 పార్ట్స్ ఉంది. ఈ 5 పార్ట్స్ వాల్యూ మొత్తం ఎంత అని చెప్పండి? ఏకి బికి మధ్య డివైడ్ చేసిన అమౌంట్ అయితే మొత్తం అమౌంట్ 1000 రూపీస్ కదా అండి. సో అంటే 5 పార్ట్స్ వాల్యూ 1000 రూపీస్. సో 5 పార్ట్స్ వాల్యూ 1000 రూపీస్ అయితే ఇక్కడ ఒక పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి? 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 5 పార్ట్స్ 1000 అయితే 1 పార్ట్ ఎంత అవుతుందండి? 200 అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 200 అవుతుంది. మనకు కావాల్సినది ఏది కావాలి? ఏ ఎన్ని పార్ట్స్ అవుతుంది? 3 పార్ట్స్ కాబట్టి 3 × 200 ఎంత అవుతుందండి? 600 రూపీస్ అవుతుంది. 3 × 200 600 రూపీస్. బేసిక్ క్వశ్చన్స్ అంటే ఇవి తెలియాలి, మనకి బేసిక్ తెలియాలి, ఖచ్చితంగా కూడా తెలియాలి. నేర్చుకోండి, జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఏ 3 పార్ట్స్, బి 2 పార్ట్స్, 3:2 రేషియో కాబట్టి ఏ అనేవాడు 2 పార్ట్స్, ఏ అనేవాడు 3 పార్ట్స్, బి అనేవాడు 2 పార్ట్స్. ఇద్దరు కలిపి ఎన్ని పార్ట్స్ అవుతుంది? 2 + 3 5 పార్ట్స్ అవుతుంది. 5 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడు? మనకి 1000 రూపీస్ అన్నాడు. 5 పార్ట్స్ వాల్యూ 1000 రూపీస్ అన్నాడు. అయితే 1 పార్ట్ ఎంత అవుతుందండి? 1000/5 అంటే 200 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఎంత ఎవరిది కావాలి మనకి? ఏది కావాలి. ఏది ఎంత అవుతుందండి? 3 పార్ట్స్ కాబట్టి 600. ఒకవేళ వాడు బి అడుగుంటే ఎంత అవుతుందండి? 2 పార్ట్స్ అంటే 400 అవుతుంది. సో ఏది మనకి 600 వచ్చింది. ఇది మనకి బేసిక్ అండి. కానీ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్లో రేషియోస్లో మనకి ఆప్షన్స్ చూడమని చాలా ఇంపార్టెంట్. రేషియోస్ అని కాదండి, అర్థమెటిక్లోనే ఒకసారి ఆప్షన్స్ ఎప్పుడైనా కూడా క్వశ్చన్ చదవగానే ఒకసారి ఆప్షన్స్ అయితే లుక్ వేయాలి. ఎందుకు చూడండి ఒకసారి, మనకేమన్నాడు ఇక్కడ? ఏ అనేవాడిది అడిగాడు. మనకు ఫైనల్ క్వశ్చన్ ఏంటండి? ఏ అనేవాడిది అడిగాడు. ఏ అనేవాడిది ఎన్ని పార్ట్స్ ఉందండి? 3 పార్ట్స్ ఉంది. అంటే మనకి ఆప్షన్లో మనకున్న ఆప్షన్లో ఏ అనేవాడి 3 పార్ట్స్ కాబట్టి వాడు ఏదైనా కూడా 3 యొక్క మల్టిపులే కావాలి కదండి మనకి ఆన్సర్. ఏ అనేవాడి 3 పార్ట్స్ అని చెప్పాడు. అందువల్ల మనకి ఏ అనేవాడి యొక్క మొత్తం అమౌంట్ 3 యొక్క మల్టిపుల్ అవ్వాలి. 3 యొక్క మల్టిపుల్ అంటే ఏంటంటే మనకి 3 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటండి? సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఒకవేళ 3తో డివైడ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, 3తో డివైడ్ అవుతుందా? లేదండి, 4 కాబట్టి. ఇది కూడా 3తో డివైడ్ అవ్వదు.
ఇది 3తో డివైడ్ అవుతుంది, అంటే ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇది అవుతుంది 8, ఇది కూడా అవుతుంది. అంటే మిగతావి ఏవి అవ్వడం లేదు కాబట్టి మనకి 600 ఆన్సర్ అవుతుంది. అంటే ఇదంతా చేయాల్సిన అవసరం కూడా ఉండదండి, ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఒకసారి మీరు ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే మన ఎగ్జామ్ని మనం బ్రెయిన్ని అలా ట్రైన్ చేయాలండి. ఎలా అంటే ఒకసారి క్వశ్చన్ ఏమడిగాడు, ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, క్వశ్చన్ ఏమడిగాడు, ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఇది ఖచ్చితంగా మనకి చూడాలి. ఒకసారి ఫస్ట్ మనకు చేయాల్సిన పని అది. క్వశ్చన్ చదవగానే ఒకసారి ఆప్షన్స్ ఏమడిగాడు, ఏం కావాలి, ఏమి ఇచ్చాడు ఆప్షన్స్లో. సో ఇక్కడ మనకు అడిగింది ఏ యొక్క పార్ట్ అడిగాడు, 3 పార్ట్స్ అంటే 3తో ఖచ్చితంగా డివైడ్ అవ్వాలి. ఈ 3తో డివైడ్ ఆప్షన్ ఉందని 600 ఒకటే ఉంది. సో అది కొంచెం జాగ్రత్త చూడండి. అలాంటి నేర్చుకుంటే ఏమవుతుందంటే మనకి ఇదంతా చేసే పని లేదు, ఇంకా మనం డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు, రైట్. సో మనకు ఒకవేళ లేదు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయన్నా కూడా మనకి వితిన్ టైంలో పెద్ద టైం వేస్ట్ కూడా ఏం కాదండి. అందువల్ల మనకి ఏంటంటే జాగ్రత్తగా ఆప్షన్ చూసి ఒకసారి చేస్తే బెటర్, టైం సేవ్ చాలా అవుతుంది. మీకు ఇక్కడ అనిపించండి, సార్ ఈ క్వశ్చన్ మీరు ఇచ్చారేమో అందుకే ఇలా ఉంది ఆప్షన్. నేను ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ మ్యాక్సిమం అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు అండి. ఎస్ఎస్సిలో, SSCGLలో, CPOలో కొన్ని క్యాట్ క్వశ్చన్స్, కొన్ని ఎస్ఐ క్వశ్చన్స్, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, ఆల్మోస్ట్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు. ఆప్షన్స్ నేను మార్చడానికి కూడా లేదు, నా సొంతంగా ఇవ్వడానికి కూడా లేదు. సో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ నుంచి మీకు ఎలా చేయాలని చెప్తున్నాను అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. Sanjay test marks in 2 subjects, English and Hindi, are in the ratio of 7:11. ఇంగ్లీషు హిందీ అన్నాడండి. సో ఇంగ్లీషు హిందీ ఏ రేషియో అండి, 7:11. If he got 20 more marks in Hindi than English, సో హిందీ కంటే ఇంగ్లీష్లో 20 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి అన్నాడండి, 20 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి. దెన్ వాట్ ఆర్ ద మార్క్స్ ఇన్ ఇంగ్లీష్లో మార్క్స్ అని అంటున్నాడు, మనకేంది 7 ఉంది. ఒకసారి ఆప్షన్స్ చెక్ చేద్దామండి. 35, 55, 45, 64, రైట్. సో మనకి ఇప్పుడు చూడండి జాగ్రత్త, నేనైతే ఎలా చేస్తాను ఒకసారి చూడండి. సో ఏమడిగాడు, 7 పార్ట్ ఇంగ్లీష్ ఉంది, 11 పార్ట్స్ ఉంది, డిఫరెన్స్ అడిచాడు మనకి ఇంగ్లీష్ కనుకోండి. ఇంగ్లీష్ 7 మల్టిపుల్స్ అనేది జాగ్రత్త ఉన్నదో ఫస్ట్ చెక్ చేసాను. క్వశ్చన్ ఫస్ట్ ఎలా చేస్తానంటే క్వశ్చన్ రాగానే ఆప్షన్ చూశాను, 7 మల్టిపుల్ ఎక్కడైనా ఉందా, ఎక్కువ ఉన్నాయి, ఎలా ఉంచుదాం, సింపుల్ కదండి. 7 5 35, ఇది 7 మల్టిపులే, ఇది కాదు. 7 8 56 అంటే 55 కాదు. ఇక్కడ చూడండి 42, ఇది కాదు, ఇది కూడా కాదు. అంటే నాకున్న ఆన్సర్ ఇది ఒకటే, ఖచ్చితంగా అదే ఆన్సర్ అవుతుంది. చెక్ చేయండి, ఇప్పుడు ఆన్సర్ అదే అవుతుంది, చెక్ చేద్దాం ఒకసారి ఇప్పుడు, రైట్. సో మనకి ఇప్పుడు ఏమన్నాడండి, 7 పార్ట్స్ ఇంగ్లీష్ అయితే 11 పార్ట్స్ హిందీ అన్నాడు. సో ఇంగ్లీష్ కంటే హిందీలో 4 పార్ట్స్ ఎక్కువ ఉంది. అది ఎంత అని ఇచ్చాడు మనకి, 20 అన్నాడు. 4 పార్ట్స్ వాల్యూ 20 అయితే మనకి ఏమన్నాడండి, 7 పార్ట్స్ వాల్యూ కావాలి. 4 పార్ట్స్ 20 అంటే 4 5 కదండి, అంటే 1 పార్ట్ 5 అవుతుంది. ఇక్కడ 7 × 5 35 అవుతుంది. సో అదే కదండి మనకు వచ్చింది కూడా, ఇక్కడ 735 అవుతుంది. ఒకసారి చూడండి జాగ్రత్త, మళ్ళీ చెప్తున్నాను. ఇంగ్లీష్లో 7 పార్ట్స్, హిందీలో 11 పార్ట్స్. 7 కంటే 11 ఎంత ఎక్కువ ఉందండి, 4 ఎక్కువ ఉంటుంది, అంటే 4 పార్ట్స్ ఎక్స్ట్రా ఉంది. ఆ 4 పార్ట్స్ వాల్యూ ఎంత అని ఇచ్చాడు మనకి, 20 అని ఇచ్చాడు. 4 పార్ట్స్ 20 అయిందంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి, 4 5 కదండి, 5 అవుతుంది. ఒక పార్ట్ 5, మనకు కావాల్సింది ఇప్పుడు 7 పార్ట్స్. 7 పార్ట్స్ ఎంత అవుతుందండి, 7 5 35. ఇది క్వశ్చన్ నెంబర్ 37. క్వశ్చన్ నెంబర్ 38. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 3:8. సో 2 నెంబర్స్ ఉన్నాయండి, ఎంత అన్న రేషియో 3:8 అన్నాడు. అండ్ ద డిఫరెన్స్ ఈజ్ 115. సో డిఫరెన్స్ ఎంత అన్నాడండి, 115 అన్నాడు. 115 అన్నాడు డిఫరెన్స్, రైట్. సో దెన్ స్మాలర్ నెంబర్ అంటే ఇది కావాలి, 3 పార్ట్స్ వాల్యూ కావాలి. ఒకసారి ఆప్షన్స్ చెక్ చేద్దామండి. ఆప్షన్స్ 184, 194, 69, 59, రైట్. సో ఏం చెప్పాడు, మనకి 2 నెంబర్స్ ఇచ్చాడు, వాటి డిఫరెన్స్ ఇచ్చాడు, రైట్. కావాల్సింది మనకి ఈ చిన్న స్మాలెస్ట్ నెంబర్ కావాలి. సో స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి దేని మల్టిపుల్ ఉందంటే 3 ఉంది కాబట్టి 3 పార్ట్స్ ఉంది. స్మాలెస్ట్ నెంబర్ అనేది 3 పార్ట్స్ ఉంది. మనకి ఆప్షన్లో 3 మల్టిపుల్ ఒకటే ఆప్షన్ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. 2 ఉంటే మనం ప్రొసీజర్ చేయాల్సింది. చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ 3 మల్టిపుల్ అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటండి 12 13, ఇది అవ్వదు. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, 5 14, ఇది కూడా అవ్వదు. 6 9, ఇది అయ్యే ఛాన్స్ ఉంది, ఇది అవ్వదు. మనకు ఒకటే ఆప్షన్ కాబట్టి ఆన్సర్ 69 అవుతుంది. చెక్ చేద్దాం ఒకసారి. ఆన్సర్ ఖచ్చితంగా 69 అవుతుంది. చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి, 5 పార్ట్స్ కదా అండి. 5 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడు, 115. అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి, సో చూడండి ఒకసారిగా. 5 20 ఎంత అవుతుందండి, 100. నెక్స్ట్ 50 నెక్స్ట్ ఉంది కాబట్టి
3 అంటే 23 ఇంటూ 23 అవుతుంది. అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత అండి 23. 5 పార్ట్స్ 115 అంటే ఒక పార్ట్ వాల్యూ 23. సో నెక్స్ట్ మనం 3 పార్ట్స్ కావాలి ఇంటూ 23 ఎంత అవుతుందండి 69 అవుతుంది. 69 అవుతుంది. అదే కదా మనకు ఆన్సర్ వచ్చింది. సో అందువల్ల మన ఆప్షన్స్ ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే చెప్తున్నాను, మనకు ఆప్షన్స్ ప్రాపర్గా ఉంటాయి. ఈ మల్టిప్లికేషన్స్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ నెంబర్స్, నెక్స్ట్ యూనిట్ డిజిటల్ సమ్ము, ఇవన్నీ కూడా చేస్తే మనకి అంటే మన బ్రెయిన్ని ఎలా ట్రైన్ చేయాలంటే ఫస్ట్ వాటి కోసం చూడాలి. ఇట్ వోంట్ టేక్ మచ్ టైం, సెకండ్స్లో అయిపోతుంది మనకు ఆన్సర్. అవి కనుక వర్కౌట్ అయితే ఆన్సర్ వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. సో జాగ్రత్తగా చూడాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. 94 is divided into 2 parts in a such a way that the fifth part of the first number A అనుకుంటున్నా అండి, fifth part of the first and 8th part of the second, 8th part అంటే B/8, 8th part of the second ఎంత అని ఇచ్చాడు 3:4 రేషియో అన్నాడు. అంటే ఏలో 5th part 3 parts అన్నాడు. ఇక్కడ ఎంత అవుతుంది, ఇది 3 కదా అండి. సో ఇది ఎంత అన్నాడు 3:4 అన్నాడు. అంటే ఏ అనేది ఎంత అవుతుందండి 5 × 3 15 అవుతుంది. 5 × 3 అండి. నెక్స్ట్ బి ఎంత అవుతుందండి 8 × 4 32 అవుతుంది. 8 × 4 32 అంటే A:B రేషియో అండి 15:32. ఇది మొత్తం ఎంత అని చెప్పాడండి, ఇది మొత్తం ఎంత అని చెప్పాడు మనకి 94 అన్నాడు. సో ఇది మొత్తం కలిపి మనకి ఎన్ని పార్ట్స్ ఉంది చెప్పండి 47 పార్ట్స్ ఉంది. 47 పార్ట్స్ వాళ్ళు ఎంత అన్నాడు 94 అన్నాడు. 47 పార్ట్స్ 94 అన్నాడు. మనకి అడిగింది ఎవరిదండి ఏంటి నెక్స్ట్ ఫస్ట్ పార్ట్ ఎంత అవుతుందండి 15. సో 15 ఎంత అవుతుందండి, ఇక్కడ ఎంత అవుతుంది 47 2s 94, ఇక్కడ కూడా 15 2s అవ్వాలి, ఎంత అవుతుంది 30 అవుతుంది. సో 30 అవుతుంది. రైట్, ఇక్కడ కూడా చూడవచ్చు మనం ఒకసారి జనరల్గా ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి మనకి 13 క్వశ్చన్స్ 30 36 40 28 30 36 40 28. సో ఇక్కడ రాగానే చూడండి ఒకసారి మనకి అడిగింది ఫస్ట్ పార్ట్ అంటే ఎంత ఉంది 15 ఉంది. ఉన్న ఆప్షన్స్లో 15 మల్టిపుల్ లేదండి 31 కదా, ఆన్సర్ డైరెక్ట్ చెప్పొచ్చు కదా అలా అయితే. సో ఆన్సర్ 30 అని అలా కూడా చెప్పొచ్చు, మనం ఆప్షన్స్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40 ఏముందండి, the monthly salaries of A, B, C are in the ratio of 2:3:5. So 2:3:5 ఎవరిది A, B, C. ABC 2:3. C monthly salary is 12,000 more than A's monthly salary. C అనేవాడిది A కంటే మోర్ ఉంది అన్నాడు. C అనేవాడు ఎన్ని పార్ట్స్ ఉంది, ఇక్కడ 2 పార్ట్స్ ఉంది. C అనేవాడు 5 పార్ట్స్ ఉంది, A అనేవాడు 2 పార్ట్స్ ఉంది. C మంత్లీ సాలరీ ఈజ్ 12,000 మోర్ దెన్ ఏ అన్నాడు. ఇక్కడ ఎంత ఉందండి, ఇక్కడ 12 కదా అండి మనకి. సి మంత్లీ సాలరీ ఇస్ మోర్ దెన్ ఏ. రైట్, సో ఎన్ని పార్ట్స్ ఉంది మనకి 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్ వల్ల మనకి ఎంత ఇచ్చిండు 12,000 ఇచ్చిండు. 12,000 ఇచ్చాడు. దెన్ బి యాన్యువల్ శాలరీ ఎంత అంటున్నాడు, బి యొక్క యాన్యువల్ శాలరీ ఎంత అంటున్నాడు. రైట్, సో ఇప్పుడు చూడండి ఒకసారి మనకి ఏ 2 పార్ట్స్, బి 3 పార్ట్స్, సి 5 పార్ట్స్ ఉంది. సో సి అనేవాడు ఏ కంటే ఎన్ని పార్ట్స్ ఎక్స్ట్రా ఉన్నాడు 3 పార్ట్స్ ఉన్నాడు. ఎంత అని ఇచ్చాడు అది 12,000. మనకి ఎవరిది కావాలండి ఇప్పుడు బీది కావాలి. అంటే బి అనేవాడు ఎంత ఉందండి, బి అనేవాడు కూడా 3 పార్ట్స్ కదండి. సో బి అనేవాడు కూడా 3 పార్ట్స్ కాబట్టి అదే అవుతుంది. అంటే బి అనేవాడు కూడా మంత్లీ శాలరీ ఎంత అవుతుందండి, సో 12,000 అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. కానీ మనకు అడిగింది ఏంటంటే వాడు యాన్యువల్ శాలరీ అడిగాడండి. మంత్లీ 12,000, కానీ మనకు అడిగింది మంత్లీ కాదు యాన్యువల్ అడిగాడు. మనం ఏం చేస్తాం తొందరలో అక్కడ చూడండి, అక్కడ 1,20,000 ఉంది ఆప్షన్లో. సరే, సో మనం ఏం చేస్తాం ఇక్కడ ఇంకొక జీరో మర్చిపోయి మనకున్న ఆన్సర్లో 12,000 కాబట్టి ఇంకొక జీరో, అప్పుడు అంత కంగారులో మన ఆ జీరోని పట్టించకుండా 12,000 ఆన్సర్ 1,20,000 ఆన్సర్ పెట్టేస్తాం ఎగ్జామ్లో. ఇది మనం జనరల్గా చేసే తప్పు. కానీ అక్కడ అడిగింది మనకి యాన్యువల్ శాలరీ అడిగాడు. సో ఇది మంత్లీ కాబట్టి యాన్యువల్ శాలరీ అంటే ఎంత అవుతుందండి ఇంటూ 12 చేయాలి. ఇది మంత్లీ శాలరీ అండి, మంత్లీ శాలరీ ఇది మంత్కి. సో యాన్యువల్లీ కావాలి కాబట్టి 12 మంత్స్ ఉంటాయి కాబట్టి 12,000 ఇంటూ 12 ఎంత అవుతుంది 1,44,000 అవుతుంది. 1,40,000 యాన్యువల్. ఇది యాన్యువల్. ఓకే, సో అలా జాగ్రత్తగా ఉండాలి మనం. క్వశ్చన్ అందుకే అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ ప్రాపర్గా అర్థం చేసుకోవాలి ఏమి ఇచ్చాడు అనేది. వీలైతే మీకు పెన్ పేపర్ ఎగ్జామ్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ కాకుండా ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే అండర్లైన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మాత్రం కొంచెం చూసి ఫస్ట్ ఏమంటే అదే గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ బ్రెయిన్లో. సో ఇలాంటి చిన్న టెక్నిక్స్ తెలియడం వల్ల, అంటే ఇలాంటివి చేయడం వల్ల మనకి ఏంటంటే ఎగ్జామ్లో తప్పులు చేయకుండా ఉంటామండి. ఎగ్జామ్లో మిస్టేక్స్ చేస్తే ఏమవుతుందంటే మనకు వచ్చే మార్క్స్తో పాటు క్వశ్చన్ అంతా సాల్వ్ చేస్తాము, మన రాంగ్ ఆన్సర్ పెడతాం. దానివల్ల ఏమవుతుందంటే వచ్చే మార్క్స్తో పాటు నెగిటివ్ మార్క్ కూడా అవుతుంది. సో అందువల్ల మనం ఖచ్చితంగా వాడు ఏం అడుగుతున్నాడో క్లియర్గా మనకి క్వశ్చన్ చదివినప్పుడు మనకి
అర్థం కావాలి మనకి. సో జాగ్రత్తగా ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 41. The sum of 3 numbers is 116. The ratio of the second and third. So second third అండి, సెకండ్ నెంబరు థర్డ్ నెంబరు ఎంత అన్నాడండి? 9:16. 9:16. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? థర్డ్ నెంబర్ ఫస్ట్ టు థర్డ్ అన్నాడు. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? సెకండ్ థర్డ్ ఇచ్చాడు. తర్వాత ఏమన్నాడు? ఫస్ట్ థర్డ్ అన్నాడు. అంటే ఈ రెండింటి మధ్య లింకింగ్ ఎక్కడ ఉందండి? థర్డ్ నెంబర్ ఇస్ ద లింకింగ్ నెంబర్, రైట్? సో ఫస్ట్ ఏమో సెకండ్ థర్డ్ నెంబర్ అన్నాడు, తర్వాత ఏమో ఫస్ట్ థర్డ్ నెంబర్ అన్నాడు. అంటే థర్డ్ నెంబర్ అనేది మన లింకింగ్. అందుకే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ థర్డ్ నెంబర్ ఫస్ట్ రాస్తున్నాను. థర్డ్ నెంబర్ ఫస్ట్ నెంబర్, రైట్? సో ఏ అన్నాడు? ఫస్ట్ 1 to 3 అయితే ఏ రేషియోలో ఉందని చెప్పాడండి? ఫస్ట్ నెంబర్ టు థర్డ్ నెంబర్ అయితే 1:4 రేషియో అన్నాడు. కానీ మనం దాని రివర్స్ రాస్తున్నాడికి ఏమవుతుంది? ఇక్కడ 4:1 రేషియో అవుతుంది. 4:1 రేషియో అవుతుంది, రైట్? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏం కావాలి? ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబరు థర్డ్ నెంబరు మూడిటి రేషియో కావాలి మనకి ఇప్పుడు, రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ థర్డ్ నెంబర్ 16 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. అంటే దీన్ని 4తో మల్టిప్లై చేయొచ్చు కదండి. 4తో మల్టిప్లై ఎంత అవుతుంది? ఇక్కడ 16, 4, రైట్? ఇప్పుడు చూడండి, 9 సెకండ్ పార్ట్ 9 పార్ట్స్ ఉంటాయి, మొత్తం ఓవరాల్గా 9:16:4 వచ్చిందండి. సెకండ్ది, థర్డ్ది, ఫస్ట్ది. కానీ మనకి ఫస్ట్ది ఆర్డర్లో రాసుకుని ఏమవుతుంది? ఫస్ట్ది 4, సెకండ్ది 9, థర్డ్ది 16. ఓకే, సో ఏం లేదండి, అక్కడ కొంచెం ఆర్డర్లో రాశాడు అంతే అండి. మనకి సింపుల్ క్వశ్చన్, బట్ వాడు ఏం చేశాడంటే కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఆర్డర్ చేంజ్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, సెకండ్ థర్డ్ ఇచ్చాడు, ఇక్కడేమో థర్డ్ ఫస్ట్ ఇచ్చాడు. అందువల్ల నేను ఏం చేశానంటే ఇక్కడ సరే ఫస్ట్ థర్డ్ ఇచ్చాడు, దాన్ని రివర్స్ చేశాను. ఎందుకంటే థర్డ్ నెంబర్ అనేది మనకి రెండింటి మధ్య కనెక్టింగ్ నెంబర్, అందువల్ల అది మధ్యలో రాశాను. అంటే 1:4 ఉంది, 1:4 ఉందని ఏం చేశాను? 4:1 రాశాను. నెంబర్స్ చేంజ్ చేశాను, నెంబర్ పైన ఉన్న ఆ వాల్యూస్ కూడా చేంజ్ చేశాను, రెండు చేంజ్ చేశాను. ఇప్పుడు చూడండి, 9:16 ఉంది, ఇక్కడ 4:1 ఉంది. 16 అనేది అంటే ఇక్కడ కూడా 16 ఉండాలి. ఇక్కడ 16 ఉంది, దీన్ని దేంతో మల్టిప్లై చేయొచ్చు? 4తో మల్టిప్లై చేయొచ్చు. మీ ఇష్టం వచ్చేది మల్టిప్లై చేయొచ్చు. అంటే రేషియోలో 2 నెంబర్స్ని ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు, ఏదైనా నెంబర్తో డివైడ్ చేయొచ్చు. అందువల్ల ఏం చేశాను? ఇక్కడ 4తో మల్టిప్లై చేయడం, ఇక్కడ 16 వచ్చింది థర్డ్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ 4 వచ్చింది. అంటే సెకండ్ వాల్యూ 9, థర్డ్ వాల్యూ 16 కనుక 16, ఫస్ట్ వాల్యూ 4. నేను అదే ఆర్డర్లో రాస్తాను, ఫస్ట్ సెకండ్ థర్డ్ రాస్తాను. ఫస్ట్ 4, సెకండ్ 9, థర్డ్ 16, రైట్? ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇంకా క్వశ్చన్ ఏమన్నాడు అండి మనకి? మొత్తం సమ్ 116 అన్నాడు. మనకు కావాల్సిన వాడిది సెకండ్ నెంబర్ అన్నాడు. మొత్తం అన్ని కలిపి ఎంత అవుతుంది చెప్పండి? సో 13 + 16 29 పార్ట్స్ ఎంత అన్నాడండి? 116 అన్నాడు, రైట్? మనకు కావాల్సింది 9 పార్ట్స్ కావాలి. 29 116 అయిందంటే ఎన్ని టైమ్స్ ఉందండి? ఇక్కడ 9 4 టైమ్స్. ఎందుకు చూడండి, ఇక్కడ కూడా చేసేటప్పుడు జాగ్రత్త చూడండి, ఖచ్చితంగా ఇది డివైడ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ఇట్ డివైడ్ అవుతుంది. అది చెక్ చేయడానికి ఎలా చేయాలంటే, ఇక్కడ 9 ఉంది యూనిట్ డిజిట్, ఇక్కడ ఎంత వచ్చింది యూనిట్ డిజిట్? 6 వచ్చింది. అంటే 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ 6 వస్తుందండి? 4తో చేస్తే వస్తుంది యూనిట్ డిజిట్ 6. అందువల్ల నేను డైరెక్ట్ 4 అని రాస్తే చెక్ చేస్తున్నప్పుడు నేను 24 80, 9 4 36, 80 + 36 116, అదే సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా ఏం కావాలంటే 4 టైమ్స్ అవ్వాలి. ఎంత అవుతుంది ఇక్కడ మనకి? 36 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి ఆప్షన్స్ ఏమన్నా చెప్పండి. 41 క్వశ్చన్లో ఆప్షన్ 30, 32, 34. మనకు అడిగింది ఎవరిది? సెకండ్ నెంబర్ అడిగాడు. ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదని చూడండి. సెకండ్ నెంబర్ 9 పార్ట్స్ ఉంది, 9తో డివైడ్ అయ్యి 9 మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఏముందండి? 30, 36, 40, 28. 30 9 మల్టిపుల్ అవ్వదు, 36 అవుతుంది, అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. 40 అవ్వదు, నెక్స్ట్ 28 కూడా అవ్వదు. అంటే మనకున్న ఆప్షన్ ఒకటి 36 కాబట్టి డైరెక్ట్ 36 అని ఆన్సర్ కూడా చేయొచ్చు ఆప్షన్ చూసి. ఇక్కడ వరకు చేయగానే మీకు ఇది కూడా వస్తుంది. ఇక్కడ వరకు చేయగానే మనకి ఏముంది? సెకండ్ వాల్యూ 9 అని వచ్చింది. సెకండ్ వాల్యూ 9 అని రాగానే మనకి ఏం చేయాలి? 9 యొక్క మల్టిపుల్ ఒకటే ఉంటే ఆప్షన్లో అదే ఆన్సర్ అవుతుందని చెక్ చేసుకోవాలి. ఉన్నది ఒకటే కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ 36 అని చెప్పేయచ్చు. క్వశ్చన్ నెంబర్ 42 అండి. 42, ద సమ్ ఆఫ్ 2 quantities ఈక్వల్ టు 3 times of their differences, then the ratio of the 2 quantities. The sum of 2 quantities is equal to 3 times the difference. సో 2 క్వాంటిటీ, 2 నెంబర్లు అనుకుందాం, ఏదైనా వాట్ ఎవర్ 2 నెంబర్ల సమ్, వాటి యొక్క మొత్తము వాటి భేదాలకు ఎన్ని రెట్లు ఉంటుందంటే 3 రెట్లు అని చెప్పాడు. సమ్ ఆఫ్ 2 క్వాంటిటీస్, XY అనుకుంటున్నాను. సమ్ అంటే ఏంటండి? X + Y. సో ఇది ఏమన్నాడు వాడు? వాటి డిఫరెన్స్ అంటే ఏంటంటే X - Y కదండి వాటి డిఫరెన్స్. వాటికి ఎన్ని రెట్లు అన్నాడు అంటే 3 times అన్నాడు, రైట్? సో వాటి మొత్తము వాటి భేదాలకి 3 రెట్లు అన్నాడు, రైట్? ఒకసారి చూడండి, ఇప్పుడు ఎంత అవుతుందండి? ఇక్కడ X + Y = 3x - 3y. సో X ఇటు తీసుకుందాం, Y ఇటు తీసుకుందాం. ఎంత అవుతుందండి?
సో అటు పోతే 2x ఇది వచ్చి 4y. సో 4y ఈజ్ ఈక్వల్ 2x. సో x ఈ y నటు తీసుకుపోదామండి. ఏమవుతుంది ఇక్కడ 4/2 ఈజ్ ఈక్వల్ x/y. చూడండి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సారీ 2 2s 2 1s అంటే x/y ఏ రేషియోలో ఉన్నాయండి? 2:1 రేషియోలో ఉన్నాయి. x/y 2:1 రేషియోలో ఉన్నాయి. ఓకే, నెంబర్స్ 2:1 రేషియో ఏందండి? సో ఒకటి ఆప్షన్ ఉంది, రైట్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అగైన్ మళ్ళీ రిపీట్ చేసి చూడండి ఒకసారి. టూ క్వాంటిటీస్ యొక్క సమ్ అంటే x+y, 2 క్వాంటిటీస్ xy అనుకుంటున్నాను. వాటి డిఫరెన్స్ ఏమవుతుంది? x మైనస్ y అవుతుంది. దానికి సమ్ అనేది వాటి డిఫరెన్స్కి 3 times అన్నాడు. మొత్తం అనేది వాటి భేదాలకి 3 రెట్లు అన్నాడు అండి. సో x+y 3x - 3y చేసింది వస్తుంది 4y = 2x. y ఇటు తీసుకొస్తే 2 ఇటు తీసుకొచ్చాము. 2 2s 2 1s. సో x/y రేషియోలో ఉందండి, 2:1 రేషియోలో ఉంది, రైట్. సో అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఆప్షన్ నుంచి కూడా ప్రాపర్గా వెరిఫై చేయొచ్చండి. మాకు ఇలా అనుకోవడం కష్టం సార్, మేము చేయలేము అనుకుంటే కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఆప్షన్ నుంచి కూడా చాలా సింపుల్ చేయొచ్చు. ఆప్షన్స్ ఏమైనా చెప్పండి. 1:3, 3:1, 1:2, 2:3. ఓకే, ఇప్పుడు చూడండి ఆప్షన్స్. మనకేమని ఇచ్చాడు కండిషను? వాటి యొక్క సమ్ వాటి డిఫరెన్స్కి 4 times అన్నాడు, 3 times అన్నాడు. వీటి యొక్క మొత్తం ఎంత అండి? 1 + 3 అంతా 4, 1 + 3 4. వాటి మధ్య భేదం ఎంత అండి? 3 - 1 అంటే 1కి - 1కి 3కి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. 4 వచ్చింది, సమ్ చేస్తే డిఫరెన్స్ 2 వచ్చింది. సమ్ 4, డిఫరెన్స్ 2. 2కి 1కి ఎంత అండి? ఎన్ని టైమ్స్ ఉంటుందండి? 4 అనేది 2కి ఎన్ని టైమ్స్ ఉంటుంది? 2 times ఉంటుంది. 2 రెట్లు కాబట్టి ఈ ఆన్సర్ కాదు. ఇది కూడా కాదు, ఎందుకంటే దాన్ని మార్చిచ్చాడు వాడు. 4 2నే వస్తుంది ఇక్కడ కూడా. సో ఆప్షన్ కాదు. ఇది చూడండి, ఇక్కడ 1 2 ఉంది. వాటి 1కి 2కి మొత్తం ఎంత అండి? 1 2లో సమ్ ఎంత? 1 + 2 3 అవుతుంది. వాటి డిఫరెన్స్ ఎంత అవుతుందండి? 1కి 2కి డిఫరెన్స్ 1 అవుతుంది. 1 అనేది 3కి ఎన్ని టైమ్స్ ఉంటుందండి? 3 times ఉంటుంది, అంటే 3 రెట్లు. మనకు అడిగింది అదే కదండి. సో ఆన్సర్ ఇదే అవుతుంది. ఓకే, లేదు ఇక్కడ కూడా చెక్ చేద్దాం ఒకసారి. 3 + 2 ఎంత అండి? 5. 3 - 1 ఎంత? 1. సో 3 - 2 ఎంత? 1. 1 అనేది 5కి ఎన్ని టైమ్స్ ఉంటుందండి? సరే 5 అనేది 1కి 5 times ఉంటుంది. సో ఈ ఆప్షన్ కూడా అవ్వదు. సో జాగ్రత్తగా చూడండి, మన ఆప్షన్స్ కూడా చేయొచ్చు. అంటే ఇదంతా చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఆప్షన్ నుంచి కూడా చేయొచ్చు, వెరిఫై చేసుకుంటే. అంటే మన ఆప్షన్ అయితే ఏంటంటే బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదంతా అయితే రాయాలి, ఎక్స్ అనుకోవాలి, వై అనుకోవాలి, రాయాలి. సో దానికంటే ముందు ఇక్కడ ఏంటంటే జస్ట్ ఆప్షన్స్ 1:2 ఉంది. సో ఇప్పుడు నాకేం కావాలి? సమ్ కావాలి. అంటే 1కి 2కి సమ్ ఎంత? 3. 1కి 2కి డిఫరెన్స్ ఎంత? 1. సో 3 అనేది 1 కంటే ఎన్ని టైమ్స్? 3 times కదా. ఆన్సర్ అదే అవుతుంది. సో రేషియోస్లో కానీ అందుకే మనం ప్రాపర్గా ఎగ్జామ్ రాసే పద్ధతి వేరుంటుందండి. కానీ ప్రాపర్గా మనకు అన్ని లాజిక్స్ తెలిస్తే ఎగ్జామ్ రాసే పద్ధతి వేరేలా ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ వేరు ఉంటుంది, రాసే పద్ధతి. అంటే మీరు ఎందుకు చెప్తున్నాను ఇక్కడ ప్రతి క్వశ్చన్కి కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే మన బ్రెయిన్ని అలా ట్రైన్ చేయాలి. ఎగ్జామ్లో మనము బెస్ట్ వేలో చేసేలాగా ట్రైన్ చేయాలి. అంటే ఎగ్జామ్కి వెళ్తున్నామంటే మనం అక్కడ బెస్ట్ ఇవ్వాలంతే, ఇంకా సో వేరే ఆప్షన్ లేకుండా బెస్ట్ ఇవ్వాలి. అంటే అన్ని రకాల ఉన్న లాజిక్లన్నీ వాడాలి, ట్రిక్స్ అన్నీ వాడాలి. అన్నీ వాడితేనే మనం ఎగ్జామ్లో పక్కవాడి కంటే మిగతా వాళ్ళకంటే ఒక అడుగు ముందుకుంటాం. అందుకోసం ప్రతి ఒక్క చిన్నవి కూడా నేను చెప్తున్నాను ఇక్కడ. మీరు ప్రతి ఒక్క చిన్నది నేర్చుకోవాలి. ఇది ఊరికైనా నేర్చుకోవడం కాదండి. నెక్స్ట్ మీకు క్వశ్చన్స్ ఇస్తాం కదా, ఇప్పుడు ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి కదా, వాటిలో అప్లై చేయాలి. మీరు ఊరికే నేర్చుకున్నాను సార్, నాకు గుర్తుంటే సార్ నేను డైరెక్ట్ ఎగ్జామ్లో చేస్తాను, అలా కాదు. మనకు ఏంటిదండి, లెర్న్ స్మార్ట్, ప్రాక్టీస్ హార్డ్. ప్రాక్టీస్ అనేది ఇవన్నీ కూడా ఖచ్చితంగా బాగా చేయాలి, హార్డ్ చేయాలి. సో అప్పుడే హార్డ్ వర్క్ చేస్తే ప్రాక్టీస్ విషయంలో మనకి ఈజీగా ఉంటుంది, ఎగ్జామ్లో ఈజీగా ఉంటుంది మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 quantities is equal to, the ratio between a 2-digit number and the sum of digits. So sum of digits in the ratio of 4:1. Okay. If the digit at the end at the units place is 3 more than the digits in the 10 place. Okay. Then the number ఏమన్నాడు ఒకసారి ఆప్షన్స్ చూద్దామండి. 47, 69, 36, 25. రైట్. క్వశ్చన్ ఏమన్నాడంటే ఒక 2-digit నెంబర్ అనేది ఒక 2-digit నెంబర్ ఆ డిజిట్స్ యొక్క సమ్కి ఆ అంకెల మొత్తానికి 4 రెట్లు అన్నాడు. ఒక 2-digit నెంబర్ 2 అంకెల సంఖ్య ఆ అంకెల మొత్తానికి 4 రెట్లు అన్నాడు. ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చాడండి, సో ఒకటిలో స్థానంలోది
10వ స్థానంలో కంటే 3 ఎక్కువ అన్నాడు. అంటే యూనిట్ డిజిట్స్ నెంబర్ ఈజ్ 3 మోర్ దెన్ ద యూనిట్ డిజిట్ నెంబర్ ఈజ్ 3 మోర్ దెన్ ద 10th డిజిట్ అన్నాడు. రైట్. సో ఒకసారి చూడండి, అసలు 2 డిజిట్ నెంబర్ని ఎలా రాస్తామని మనము ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పానండి. 10x + y. ఒకవేళ 2 డిజిట్ నెంబర్ xy అయితే ఇదేమో 1, అంటే ఇదేమో 10th ప్లేస్లో ఉంది, అంటే 10 × x 1 × y కాబట్టి y అవుతుంది డైరెక్ట్గా. సో 10x + y ఇది 2 డిజిట్ నెంబర్ రాసే పద్ధతి. రైట్. అంటే ఇప్పుడు 2 డిజిట్స్ ఏమున్నాయండి, ఒకటి x అయితే ఇంకోటి y. ఒక నెంబర్లో 2 డిజిట్స్, ఒకటి x ఒకటి y. ఇప్పుడు చెప్పండి, ఇది 2 డిజిట్ నెంబరు, వాటి యొక్క డిజిట్ సమ్ ఏమవుతుంది చెప్పండి, x + y అవుతుంది. అంటే ఆ నెంబర్లో ఉన్న డిజిట్ సమ్ x + y, ఎందుకంటే ఒక డిజిట్ x ఇంకో డిజిట్ y కాబట్టి వాటి యొక్క సమ్ ఏమవుతుంది, డిజిట్ సమ్ x + y. నెంబర్ ఏంటండి 10x + y. ఇప్పుడు ఏమని చెప్పాడు మన కండిషను, ఆ సమ్ముకి 4 టైమ్స్ ఆ నెంబర్ ఉందన్నాడు. అంటే ఆ 2 అంకెలు ఏవైతున్నాయో వాటి మొత్తానికి ఆ సంఖ్య అనేది 4 రెట్లు అన్నాడు. అంటే ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్, ఇది 4 టైమ్స్ చేయాలి కదండి, 4 టైమ్స్ చేశాను. రైట్. ఇప్పుడు చూడండి, సో 10x + y ఈజ్ ఈక్వల్ 4x + 4y. 4x + 4y. ఇటు వస్తే ఏమవుతుందండి 6x అవుతుంది. ఇది అటుపోతే ఎంత అవుతుంది, 3y అవుతుంది. సో x/, ఇక్కడ చూడండి 3 2 3 1. సో x/, ఎంత అవుతుందండి 1/2 అవుతుంది. ఇది xy, అంటే ఈ 2 నెంబర్స్కి మధ్య రేషియో 1:2. అంటే ఇది 1 పార్ట్ ఉంటే ఇది 2 పార్ట్ ఉండాలి. మనకి ఇంకో కండిషన్ ఇచ్చాడు, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, 3 అని ఇచ్చాడు. అంటే ఒక నెంబర్ ఇదే కదండి, xకి yకి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు, 1 పార్ట్ ఉంది, 1 పార్ట్ 3 అన్నాడు. అప్పుడు ఇది ఎంత అవుతుందండి, 1 పార్ట్ అంటే 3 అవుతుంది, ఇది 6 అవుతుంది. సో నెంబర్స్ ఏమన్నా 3 6 అవుతాయి నెంబర్స్. అంటే x వాల్యూ 3, y వాల్యూ 6 అవుతుంది. సో మనకు అడిగిన సంఖ్య xy కాబట్టి xy అంటే ఏమవుతుంది 3 6, నెంబర్ ఏమవుతుంది 36 అవుతుంది. సో ఇది ప్రొసీజర్, అంటే జనరల్గా మనకి ప్రొసీజర్ అండి. బట్ నేను ఎగ్జామ్లో రాస్తే, నేను కనుక ఎగ్జామ్లో రాస్తే ఎలా చేస్తారో ఒకసారి చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనకేమన్నాడు, ఆ నెంబర్ అనేది ఆ సంఖ్య అనేది వాటి అంకెల మొత్తానికి, అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్కి 4 టైమ్స్ అన్నాడు. అంటే ఆ నెంబర్ ఏమవుతుందండి 4 యొక్క మల్టిపుల్ అవ్వాలి కదా. జాగ్రత్తగా చూడండి, నా వర్డ్స్ జాగ్రత్తగా వినండి. ఆ నెంబర్ అనేది ఆ సమ్ ఆఫ్ ద డిజిట్స్కి 4 టైమ్స్ ఉండాలి అంటున్నాడు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఏదో ఒక నెంబర్ వస్తుంది కదండి. 2 5 ఉందనుకోండి 7 వస్తుంది, 3 6 ఉంటే 9 వస్తుంది, 1 2 ఉంటే 3 వస్తుంది. ఏదో ఒక నెంబర్ దానికి 4 టైమ్స్, అంటే దాన్ని ఇంటూ 4 చేస్తే మనకు నెంబర్ వస్తుంది. అంటే నెంబర్ అనేది 4 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. నెంబర్ అనేది 4 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఇదంతా నేనేం చేయలేదు, అసలు ఇదంతా ఏం చేయలేదు, జస్ట్ క్వశ్చన్ చూశాను, నెంబర్ అనేది 4 యొక్క మల్టిపుల్ అయ్యింది. ఇప్పుడు ఆప్షన్స్ చూస్తున్నాను నేను, ఏమందని ఇక్కడ ఇది చూడండి, ఇది 4 మల్టిపులా కాదు, ఇది 4 మల్టిపులా కాదు, ఇది 4 మల్టిపులా కాదు, 4 మల్టిపుల్ అది ఒకటి ఉంది, 36 ఉంది. 36 ఆన్సర్ అయిపోతుంది. 36 ఆన్సర్ కావాలంటే నువ్వు వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 6 అంటే ఎంత అంటే 9, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత 3 + 6 9, 9కి 4 టైమ్స్ వేస్తే ఎంత వస్తుంది 36 వస్తుంది. ఆన్సర్ వెరిఫై అయిపోయింది. ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు, యూనిట్ డిజిట్స్ ప్లేస్ అనేది దీనికంటే 3 టైమ్స్ ఎక్కువ ఉండాలండి, 3 టైమ్స్ ఎక్కువ ఉంది. ఆ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. అంటే మనం ఇదంతా చేయకుండానే మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. రైట్. సో డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అందుకే చెప్తున్నానండి, ఖచ్చితంగా మనము స్మార్ట్గా ఆలోచించాలి, లాజికల్గా ఆలోచించాలి. లాజికల్గా ఆలోచిస్తే మనకి ఫాస్ట్గా చేయగలము, టైం సేవ్ చేసుకోగలము. సో చేసే పద్ధతి అండి, ఎగ్జామ్ అనగానే మనకి అన్ని రకాల టెక్నిక్స్, అన్ని రకాల లాజిక్లు ప్రిపేర్ అయ్యి మన బ్రెయిన్లో వెళ్తేనే ఉంటుందండి. సో లేకపోతే కష్టమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ద రేషియో ఆఫ్ 3 పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 2:3:5. 3 నెంబర్స్ అండి, ఏ నెంబర్స్ తెలియదు, ఆ రేషియో ఎలా ఉందన్నాడు 2:3:5 అన్నాడు. అండ్ ద సమ్ ఆఫ్ దర్ స్క్వేర్స్, సమ్ ఆఫ్ దర్ స్క్వేర్స్ అంటే ఇప్పుడు నెంబర్స్ ఏమనుకుంటామండి 2x 3x 5x, వీటన్నిటిని స్క్వేర్ చేస్తే ఎంత వచ్చిందని చెప్పాడు 608. అయితే నెంబర్స్ ఏంది అని అంటున్నాడు, నెంబర్స్ ఏమని అడుగుతున్నాడు. సో ఆ నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. 10 15 25 8 12 20 4 6 10 నెంబర్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఇచ్చిన ఆప్షన్స్. రైట్. క్వశ్చన్ చూడండి, జాగ్రత్త. 3 నెంబర్స్ 2:3:5 రేషియోలో ఉన్నాయి. వాటి యొక్క సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే వాటి వర్గాల మొత్తం ఎంత అని చెప్పాడండి, వర్గాల మొత్తం ఎంత అని చెప్పాడు 608 అని చెప్పాడు. 608 అంతే కదా, 608. సో 608 అని చెప్పాడు. అయితే ఆ నెంబర్స్ ఏంటి అంటున్నాడు. సో ఒకసారి చూడండి, ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ 2x 3x 5x వాటి స్క్వేర్స్ కావాలండి. ఎంత అవుతుంది, స్క్వేర్ చేస్తే ఎంత అవుతుందండి 4x²
ప్లస్ అన్నాడు, సమ్ అన్నాడు కాబట్టి 9x² ప్లస్ 25x² ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్పండి మనకి 608. సో ఆ నెంబర్స్ రేషియో 2:3:5 కాబట్టి నెంబర్స్ 2x 3x 5x అనుకున్నాను. వాటి స్క్వేర్ ఏమవుతుంది 4² 9² 25². వీటి సమ్ ఎంత అని చెప్పాడు 608 అన్నాడు, అన్ని ప్లస్ చేసాం. ఇప్పుడు చూడండి ఎంత అవుతుంది 13 ప్లస్ 25 38². x² ఈజ్ ఈక్వల్ 608. సో x² ఏమవుతుందండి 608/38. ఇక్కడ కూడా చూడండి ఖచ్చితంగా ఇది డివైడ్ అవుతుంది ఎందుకంటే మనకి స్క్వేర్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఫ్రాక్షన్స్లో వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి డివైడ్ అవ్వాలి. అండ్ ఆప్షన్స్ బట్టి కూడా చూస్తే మనకి డివైడ్ అవుతుందని తెలుస్తుంది. అయితే ఎంతతో డివైడ్ అవుతుంది అనేది మాత్రం కొంచెం లాజికల్గా ఆలోచించాలి. చూడండి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ చూడండి 380 కంటే ఎక్కువగానే ఉంది కదా, ఇది అంటే 10 టైమ్స్ కంటే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఏంటి 760 కంటే తక్కువ ఉంది, అంటే 10 టైమ్స్ కంటే ఎక్కువ ఉండాలి, 20 టైమ్స్ కంటే తక్కువ ఉండాలి. యూనిట్ డిజిట్ ఏముందండి 8 ఉంది. 8ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ 8 వస్తుందండి, either 1 కానీ లేకపోతే 6 కానీ. ఇక్కడ చూడండి 11 టైమ్స్ అంటే ఏంటంటే 400లో వస్తుంది, అప్రాక్సిమేషన్ అంతే. బట్ ఇప్పుడు ఏంది అంటే 6తో మల్టిప్లై అవ్వాలి, అంటే 10 కంటే ఎక్కువ ఉండాలి, యూనిట్ 6 అయింది అంటే ఎన్ని టైమ్స్ పోతుందండి 16 టైమ్స్. ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ స్క్వేర్ కూడా ఉండాలండి, మళ్ళీ అది మనకి స్క్వేర్ కూడా ఉండాలి. సో అందుకే జాగ్రత్తగా కొంచెం తెలివిగా ఆలోచిస్తే తెలుస్తుందండి, రైట్. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి 4 అవుతుంది. ఎక్స్ వాల్యూ 4 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం ఇప్పుడు ఇంకా. సో 2x ఎంత అవుతుందండి 2x అంటే 2 × 4 3 × 4 నెక్స్ట్ 5 × 4 8 12 20. సో 8 12 20 ఇది ఆన్సర్ అండి. ఇది మనకి పద్ధతిగా వెళ్తే ఇది. బట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూద్దామండి ఒకసారి జాగ్రత్తగా. నేనైతే ఎగ్జామ్లో ఎలా చేస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనం ఎలా చేయాలి, మీరు ఎలా చేయాలి అనేది నేను చెప్తాను ఎగ్జామ్లో అయితే, రైట్. సో మనకేమన్నాడు ఇక్కడ 608 అండి, సమ్ ఆఫ్ స్క్వేర్ 608 అన్నాడు. ఇక్కడ చూడండి ఈ నెంబర్స్ చూడగానే మనకి స్క్వేర్ 600 కాక 100 కూడా రాదని తెలిసిపోతుంది. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. వీటి స్క్వేర్ చూడగానే 100 కూడా కాదని తెలుస్తుంది, వాటన్నిటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే, రైట్. సో ఎంత అండి 4 16 4 9 13% 30 సంథింగ్ తక్కువ వచ్చేస్తుంది నెంబర్. సో మనకి ఏంటంటే ఏమొచ్చింది 8 12 20, రైట్. సో ఎగ్జామ్లో అయితే ఎలా చేయాలి ఈ క్వశ్చన్, ఇదంతా ఓకే చేసాము బాగానే ఉంది. బట్ చేసే ఎగ్జామ్లో చేసే ఎలా చూడండి ఒకసారి, రైట్. సో ఆప్షన్స్ ఇచ్చారు మనకి 2 3 5 అని. ఆప్షన్ నుంచి ఎలా చేయాలి ఫాస్ట్గా ఎలా చేయొచ్చు ఒకసారి చూడండి, రైట్. మనకేమన్నాడు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్, ఈ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ సమ్ మొత్తం ఎంత అన్నాడు 608 అన్నాడు. ఒకసారి చూడండి ఈ నెంబర్ సమ్ ఎంత చేసినా కూడా మనకి 60 కూడా దాటదు, రైట్. సో అందువల్ల ఈ ఆప్షన్ కాదు, డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 4 6 10 అని ఉందండి, ఈ ఎంత సమ్ చేసినా కూడా మనకి 200 కూడా రాదు. సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్, అంటే మనం చూడగానే అప్రాక్సిమేషన్ తోటి ఈ 2 ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి మిగతా ఏమున్నాయి ఇంకా మనకి ఆప్షన్లో చూద్దాం. యూనిట్ డిజిట్తో వెళ్దాం ఇప్పుడు మనం, రైట్. ఇక్కడ ఏముందండి 10 స్క్వేర్ ఎంత అండి 100. సో 10 స్క్వేర్ 100, 15 స్క్వేర్ 225, నెక్స్ట్ 25 స్క్వేర్ 625. యాక్చువల్గా దీన్ని కూడా డైరెక్ట్గానే ఎలిమినేట్ చేయొచ్చు, ఆ యూనిట్ డిజిట్ కూడా తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకో చూడండి ఒకసారి 25 స్క్వేర్ ఒకటే మనకి ఎంత ఉందండి 625 ఉంది, కానీ ఇక్కడ ఎంత ఉంది అన్నీ కలిపితే మనకి 608 ఉంది. అంటే యాక్చువల్గా ఈ ఆప్షన్ కూడా అవ్వదు, మనకున్న ఆన్సర్ ఇది ఒకటే అవుతుంది, ఆన్సర్ అదొకటే అవుతుంది. అది కూడా ఒకసారి యూనిట్ డిజిట్ వెరిఫై చేద్దాం. చూడండి యూనిట్ డిజిట్ వెరిఫై చేద్దాం. అది కూడా 8 స్క్వేర్ ఎంత అండి 64, 12 స్క్వేర్ 144, 420 స్క్వేర్. సో ఇక్కడ ఎంత ఉంది 4 4 8 + 0 8 కావాలి, అంటే మనకి యూనిట్ డిజిట్ 8 ఉంది, ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ కూడా సెట్ అయిపోయింది. సో అంటే అలా చేసినప్పుడు మనకు ఆన్సరు ఇదే అవుతుంది, 8 12 20 అవుతుంది. సో మన ఎగ్జామ్లో చేయాల్సిన పద్ధతి ఇది, అంతేకాని నేను ఎక్స్ చేసుకుంటాను అలాగే పద్ధతికి వెళ్తాను అని అనుకుంటే మాత్రం కుదరదు. మనకి కావాల్సింది ఒకటే అండి, ప్రాపర్ లాజిక్ తోటి ఆన్సర్ చేయాలి, అంతేకాని వాళ్ళ రాలేకూడదు. ఊరికనే ఇది బాగాలేదు ఆప్షన్, ఇది బాగాలేదు, ఇది నాకు బాగా నచ్చింది అని చెప్పేసి ఆన్సర్ పెట్టకూడదు. అలా కాదు, ప్రాపర్ లాజిక్ తోటి, అంటే ఇది ఇలా చేయకూడదు, ఎందుకు చేయకూడదు అంటే దాని వెనకాల ఒక లాజిక్ ఉండాలి. ఆ లాజిక్ తోటి ప్రాపర్గా వెళ్తే మనకేమవుతుంది ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది, జాబు ఫాస్ట్గా వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 45. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ వాజ్ 660. ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ 13:9. After some days, 30 girls joined in school and some boys left. The new ratio of the boys and girls became 6:5. 6:5. Find the number of boys who left the school అన్నాడు, who left the school, రైట్. ఇప్పుడు చూడండి ఏమన్నా టోటల్ 660 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో బాయ్స్ గర్ల్స్ 2 ఉన్నారండి, బాయ్స్ గర్ల్స్.
సో బాయ్స్ ఎంతమంది ఉన్నారు 13:9 రేషియోలో ఉన్నారు వీళ్ళు. ఓకే, సో ఇప్పుడేమో నెక్స్ట్ కొంతమంది గర్ల్స్ వెళ్ళిపోయారు, కొంతమంది గర్ల్స్ జాయిన్ అయ్యారు, కొంతమంది బాయ్స్ వెళ్ళిపోయారు. అప్పుడు రేషియో ఎలా అయింది అంటున్నాడు అండి? అప్పుడు రేషియో వచ్చేసి 5:6 అయింది. సారీ 6:5 6:5 రేషియోలో అయింది. 6:5 రేషియోలో అయింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి అసలు ఏంటి మనకి మొత్తం ఎంతమంది అని చెప్పారంటే 13 పార్ట్స్ బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ 9 పార్ట్స్ ఉన్నారు. మొత్తం కలిపి ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 22 పార్ట్స్ ఉందండి. ఈ 22 పార్ట్స్ అంటే మొత్తం స్కూల్లో ఎంతమంది అని చెప్పారండి? 660 మెంబర్స్ ఉన్నారని చెప్పారు, రైట్? 22 పార్ట్స్ 660 అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది? 22 3s 66. 22 3s 66 ఉంది అంటే 3 టైమ్స్ ఉంది, పక్కన 0 ఉంది కాబట్టి 0 అయింది, అంటే ఒక పార్ట్ వాల్యూ 30 అవుతుంది. ఇప్పుడు అదే చేద్దాం. ఇక్కడ ఒక పార్ట్ వాల్యూ ఎంత అయిందంటే 30 కాబట్టి ఇక్కడ ఎంత అవ్వాలి? 270 అవ్వాలి. ఇక్కడ ఎంత అవుతుందండి? 270 అవుతుంది. దీని వాల్యూ 270 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 13 3s 39 అంటే 390 అవుతుంది, రైట్? సో అంటే గర్ల్స్ 270 ఉన్నారు, బాయ్స్ ఎంతమంది ఉన్నారండి? 390 ఉన్నారు, రైట్? ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు? పెరిగారని చెప్పారండి. 665 రాష్ట్రం మళ్ళీ రాద్దాము. ఇక్కడ ఎంతమంది పెరిగారు? +30 అయింది అన్నారు, అంటే ఎంతమంది అవ్వాలి? 300 మెంబర్స్ అయ్యారు ఇక్కడ, రైట్? ఇది ఎన్ని పార్ట్స్ అని చెప్పాడు మనకు? 5 పార్ట్స్. అప్పుడు బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 6 పార్ట్స్. 300 5 పార్ట్స్ అయితే, అంటే 5 పార్ట్స్ 300 అయితే 6 పార్ట్స్ ఎంత అవ్వాలండి? సో 300 5 పార్ట్స్ ఉంది, అప్పుడు 6 పార్ట్స్ ఎంత అవుతుంది? 360 అవుతుంది. అంటే కొంతమంది బాయ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది ఉన్నారు? 360 ఉన్నారు. ముందు 390 ఉన్నారు, ఇప్పుడు 360 ఉన్నారు. ఎంతమంది వెళ్ళిపోయారండి? 30 మెంబర్స్ వెళ్ళిపోయారు. అంటే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఆన్సర్ 30 అవుతుంది. వెళ్ళిపోయిన బాయ్స్ 30 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ రిపీట్ చేసి చూడండి. ఒక స్కూల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో 13:9 ఉంది. అంటే బాయ్స్ 13 పార్ట్స్ ఉంటే గర్ల్స్ 9 పార్ట్స్ ఉన్నారు. మొత్తం కలిపి ఎన్ని పార్ట్స్ అంటే 22 పార్ట్స్. ఆ 22 పార్ట్స్ ఏమని ఇచ్చారు స్కూల్లో? మొత్తం 660 మెంబర్స్ ఉన్నారు అన్నాడు. 22 పార్ట్స్ 660 అయితే 22 3s 66 కాబట్టి 30 పార్ట్స్ 30 అవుతుంది. ఒక పార్ట్ వాల్యూ 30 అవుతుంది. అప్పుడు 9 పార్ట్స్ ఎంత అవుతుందండి? 9 × 30 270, 13 × 30 అంటే 390 అవుతుంది. ఇప్పుడు 270 అయింది, కానీ మనకి ఎంతమంది గర్ల్స్ కొత్తగా జాయిన్ అయ్యారు? ఎంతమంది చేరారు ఇచ్చేవాడు? 30 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో 270 + 30 300 అయింది. ఇప్పుడు 300 అనేది 5 పార్ట్స్. ఒకవేళ కొంతమంది బాయ్స్ వెళ్ళిపోయి గర్ల్స్ జాయిన్ అయితే రేషియో ఏమని ఇచ్చాడు? 6:5. అప్పుడు మనకు గర్ల్స్ ఎంతమంది తెలుసు అండి? 300 అని తెలుసు. అంటే 5 పార్ట్స్ 300 అయితే 6 పార్ట్స్ ఎంత అవ్వాలి? 360 అవుతుంది. సో 360 కాబట్టి 390 ఉన్న వాళ్ళు 360 అయ్యారంటే 30 మెంబర్స్ వెళ్ళిపోయారు. అంటే ఎంతమంది వెళ్ళిపోయారండి? 30 మెంబర్స్ బాయ్స్ వెళ్ళిపోయారు. క్వశ్చన్ నెంబర్ 46 అండి. In an office of 200 members, the ratio of the rural members of staff, urban to rural member of staff is 8:7. So urban rural ఏ రేషియో అండి? 8:7. After few days 30 girls after joining some new employees, మొత్తం ఎంతమంది జాయిన్ అయ్యారండి? అవుట్ ఆఫ్ 20 ఈజ్ రూరల్. సో రూరల్ వాళ్ళు 20 జాయిన్ అయ్యారు అండ్ రేషియో బికమ్ 5:4. అప్పుడు రేషియో 5:4 అయింది. అయితే అర్బన్ ఎంప్లాయీస్ ఎంతమంది జాయిన్ అయ్యారు అంటున్నారు? న్యూ అర్బన్ ఎంప్లాయీస్ ఎంతమంది జాయిన్ అంటున్నారు? చూడండి, ఒక ఆఫీస్లో 200 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఏ రేషియోలో ఉన్నారు? 8:7. ఎవరు? అర్బను రూరల్ ఉన్నారు. సో 8:7 రేషియోలో ఉన్నారు. మొత్తం ఎన్ని పార్ట్స్ అండి ఇక్కడ? 8 + 7 15 పార్ట్స్. ఈ 15 పార్ట్స్ వాళ్ళు మనకి ఎంత అని చెప్పాడు? 1200 అని చెప్పాడు. మొత్తం ఉన్నది ఆఫీస్లో అర్బన్ రూరల్ కలిపి 1200 అని చెప్పాడు. 15 పార్ట్స్ 1200 అంటే ఏంటండి? 15 8s 120. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? ఒక పార్ట్ వాల్యూ 80 అవుతుంది. 15 పార్ట్స్ 1200 అంటే ఒక పార్ట్ వాల్యూ 80 అవుతుంది. ఇక్కడ 7 పార్ట్స్ వాల్యూ ఎంత కావాలండి? ఇంటూ 80 కాబట్టి 7 8s 56 అంటే 560 అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, 8 పార్ట్స్ ఇంటూ 80, 8 8s 64, 0 యాడ్ చేస్తే 640 అవుతుంది. సో ఇక్కడ వరకు బాగానే ఉందండి. ఇప్పుడు ఏమన్నారు? జనరల్గా అసలు ఒరిజినల్గా ఇంతమంది ఉన్నారు ఒక ఆఫీస్లో. 640 అర్బను, 560 రూరల్ వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు. మొత్తం 1200 మెంబర్స్. ఇప్పుడు నేను చెప్పారు కొంతమంది జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? 20 రూరల్ ఉన్నారు. సో +20 ఇక్కడ +20 ఎంత అవుతుందండి? 580. సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? రూరల్ వాళ్ళు 580 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు రేషియో ఏమని ఇచ్చాడు మనకి? సో జాయిన్ అయిన తర్వాత రేషియో 5:4 అన్నాడు. సో 5:4. ఇప్పుడు చూడండి, అంటే 580 అనేది 4 పార్ట్స్ అయితే 5 పార్ట్స్ ఏమవుతుందండి? ఇక్కడ చూడండి, 580 అంటే మీకు డైరెక్ట్ క్యాన్సిల్ కాకపోతే పక్కన రాద్దాం చూడండి ఒకసారి. సో 4 పార్ట్స్ 580 అంటే ఎంత సెంటెన్స్ చూడండి? 4 1s 4. నెక్స్ట్ 18 ఉంది కాబట్టి 4 6
4 4 16, 16 పోతే ఇంకెంత 2 ఉంది కాబట్టి 5, అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అండి 145, 1 పార్ట్ వాల్యూ 145, ఇక్కడ 145 ఇంటూ 145, రైట్. ఇప్పుడు మనకి ఎన్ని పార్ట్స్ కావాలి, 4 పార్ట్స్ ఉంది, ఇక్కడ 5 పార్ట్స్ ఉంది, అంటే ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఆవేశపడి 145 ఇంటూ 5 చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ 4 పార్ట్స్ ఉంది, ఎంత ఉంది ఎక్స్ట్రా 1 పార్ట్ ఉంది, ఆల్రెడీ మనకు 1 పార్ట్ వాల్యూ ఎంత తెలుసు 145 అని తెలుసు, అంటే 580కి 145 యాడ్ చేస్తే సరిపోతుంది కదా, అంతేగాని మళ్ళీ ఆవేశపడి 145 ఇంటూ 5 చేయడం ఎందుకు, రైట్. సో 580కి 145 యాడ్ చేయాలి, 580 ప్లస్ 140 725 అవుతుంది, మొత్తం ఓవరాల్గా 725. ఇంతకుముందు ఎంతమంది ఉన్నారండి, ఇంతకుముందు మనకి 640 ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది అయ్యారు 725 అయ్యారు, అంటే ఎంతమంది పెరిగారు ప్లస్ 85 మెంబర్స్ పెరిగారు, ఇక్కడ 85 మెంబర్స్, అంటే జాయిన్ అయ్యే వాళ్ళు ఎంత అండి 85 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఆఫీస్లో అర్బన్ ఎంప్లాయీస్ 85 ఎంప్లాయీస్ ఉన్నారు, న్యూ ఎంప్లాయీస్. ఓకే, ఇది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47, కొంచెం మంచి లాజికల్ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. రాజు అండ్ లలిత ఒరిజినల్లీ హ్యాడ్ మార్బుల్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:9. సో రాజు లలిత 4:9 రేషియోలో ఉన్నాయి ఒరిజినల్ మార్బుల్స్. దెన్ లలిత గేవ్ సమ్ ఆఫ్ అవర్ మార్బుల్స్ టు రాజు. లలిత త్యాగమూర్తి కొన్ని మార్బుల్స్ ఏం చేసింది రాజుకి ఇచ్చింది, ఎక్కువనే చెప్పేసి రాజు తీసుకోరని చెప్పేసి ఇచ్చేసింది. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ద రేషియో ఆఫ్ నెంబర్స్ ఆఫ్ మార్బుల్స్ విత్ రాజు టు దట్ ఆఫ్ ద లలిత బికేమ్ 5:6. కొన్ని ఇవ్వడం వల్ల అప్పుడు రేషియో ఏమైందని చెప్తున్నాడండి 5:6 రేషియో అయిందని చెప్తున్నాడు, రైట్. సో వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్ ఒరిజినల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ వాజ్ గివెన్ బై ద లలిత టు రాజు. చూడండి ఇక్కడ, సో లలిత తన ఒరిజినల్ మార్బుల్స్లో ఎంత భాగము రాజుకి ఇచ్చింది అని చెప్తున్నాడు. ఓకే, సో రాజు లలిత ఎంత 4:9 రేషియోలో మార్బుల్స్ ఉన్నాయి. లలిత త్యాగమూర్తి కాబట్టి కొన్ని మార్బుల్స్ నా దగ్గర ఎక్కువ ఉన్నాయని చెప్పేసి రాజుకి ఇచ్చింది. అప్పుడు రేషియో ఏమైంది అంటున్నాడు 5:6 అయిందని చెప్తున్నాడు, 5:6 అయిందని చెప్తున్నాడు. ఓకేనా, సో అయితే ఇప్పుడు ఏమని చెప్తున్నాడండి ఎంత పార్ట్ ఇచ్చిందని చెప్తున్నాడు. ఓకే, రైట్. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి 4x 9x అనుకుంటాను ఇనిషియల్గా, ఎవరి దగ్గర రాజు లలిత దగ్గర. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత 5y అయింది, ఇక్కడేమో 6y అయింది అనుకుంటాను, ఎందుకంటే మనము ఒక కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం అంతే కదండి. 4x ఉన్నాయనుకున్నాను, ఎక్స్ వాల్యూ ఎంతో మనకు తెలియదు. ఇక్కడ లలిత దగ్గర 9x ఉన్నాయి, ఇప్పుడు ఏంటి 5y 6y అయింది, రైట్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, లలిత ఎంత అంటే చూడండి లలిత రాజుకి ఇచ్చింది కొంచెం, రైట్. సో దానికన్నా ముందు ఒకసారి లలిత ఏంటంటే ఇప్పుడు రాజుకు కొన్ని మార్బుల్స్ ఇచ్చింది, అంటే ఆ మార్బుల్స్ తగ్గినాయి కదా అండి, 9x - 6y ఎంతో కొంత తగ్గింది. ఆ తగ్గిన ఏమైంది ఇక్కడ రాజుకు పెరిగినాయి కదండి, ఎందుకంటే లలిత కొన్ని మార్బుల్స్ రాజుకి ఇచ్చింది, అంటే లలిత దగ్గర కొన్ని మార్బుల్స్ తగ్గాలి, ఎంతైతే లలిత దగ్గర తగ్గాయో అంతే మార్బుల్స్ రాజు దగ్గర పెరగాలి, రైట్. సో లలిత దగ్గర ఎన్ని మార్బుల్స్ తగ్గాయండి, ఇనిషియల్గా 9x ఉన్నాయి, ఇప్పుడు 6y అయ్యింది, అంటే ఏంటంటే 9x - 6y ఇన్ని తగ్గాయి లలిత దగ్గర. రాజు దగ్గర ఎన్ని పెరిగాయి, స్టార్టింగ్లో 4y ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని అయ్యాయి 6y అయ్యాయి, అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయో దాని నుంచి స్టార్టింగ్కి తీసేస్తే అన్ని పెరిగాయి కదా అండి. సో ఎంత అవుతుంది = 6y - 4x, ఎందుకంటే లలిత తగ్గినవి రాజువి పెరిగినవి రెండు ఈక్వల్, సో 4x అవుతుంది. ఇప్పుడు చూడండి, సో x తీసుకొస్తే ఏమవుతుందండి 13x, ఇది ఏమవుతుందండి సారీ ఇక్కడ ఎంత అండి 5y కదా, 5y - 5y + 6y 11y అవుతుంది. సో x/y ఎంత అవుతుంది చెప్పండి 11/13, రైట్. సో 11:13. సో మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నాయి కదా, అక్కడ సబ్ చేద్దాం. x వాల్యూ 11, y వాల్యూ 13, ఇక్కడ సబ్ చేస్తే ఎంత అవుతుంది చెప్పండి. సో 4 × 11, సో 9 × 11, నెక్స్ట్ ఎంత అయింది 44, 99. ఇక్కడ ఎంత అండి 5 × 13 అంటే 65, 6 × 13 అంటే ఎంతండి 78. ఇప్పుడు చూడండి, సో ఒరిజినల్గా రాజు దగ్గర 44 ఉంటే లలిత దగ్గర 99 ఉన్నాయి. ఇప్పుడు లలిత దగ్గర ఎన్ని అయినాయండి 2878 తగ్గాయి, అంటే ఎంత ఇచ్చింది 21 ఇచ్చింది. ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయండి 99 ఉన్నాయి. సో 21 రాజుకి ఇచ్చింది, ఎంత పార్ట్ ఇచ్చింది అని అడిగాడు 21/99. ఇక్కడ చూడండి క్యాన్సిల్ అవుతుంది కదండి. సో 7 7s 33, 7/33 టైమ్స్ ఆఫ్ మార్బుల్స్ తన దగ్గర 7/33 మార్బుల్స్ రాజుకి ఇచ్చింది. ఓకే,
సో ఇది బాగుందండి, ప్రొసీజర్ అంతా కూడా మంచిగా ఉంది, ఒక వండర్ఫుల్ ప్రొసీజర్. సో బాగా టైం తీసుకునే ప్రొసీజర్ కాబట్టి వండర్ఫుల్ ప్రొసీజర్, రైట్. సో కానీ ఎగ్జామ్లో ఇలా చేస్తే ఏమవుతుంది, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. టైం ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందని మీకు తెలుసు. సో దీనికి వేరే మార్గాలు ఏమైనా చేయాలా చెప్తా చూడండి ఒకసారి, రైట్. సో ఇది ఓకే, ఇలా చేస్తే బాగానే ఉంటుంది, వండర్ఫుల్గానే ఉంటుంది. బట్ నేనైతే ప్రిఫర్ చేయను ఎగ్జామ్లో, ఎందుకంటే నా స్టూడెంట్స్కి ఎవరైతే నా దగ్గర నేర్చుకుంటున్నారో వాళ్ళకి జాబ్స్ రావాలి, ఏదో ఒక ప్రొసీజర్ రాకూడదు, రైట్. ఏంటో చూడండి ఇప్పుడు జాగ్రత్తగా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, నేను నువ్వు మన ఇద్దరం ఫ్రెండ్స్, రైట్. సో నా దగ్గర ఒక తక్కువ 50 రూపాయలు ఉన్నాయి, నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇద్దరి దగ్గర ఎంత ఉన్నాయండి, ఇద్దరి దగ్గర కలిపి, నీ దగ్గర నా దగ్గర కలిపి, మీ దగ్గర నా దగ్గర కలిపి 150 రూపీస్ ఉన్నాయి. మీ దగ్గర 100 రూపీస్, నా దగ్గర 50, 100 + 50 150 రూపీస్ ఉన్నాయి. మీరేం చేశారు, నా దగ్గర తక్కువ ఉన్నాయని చెప్పేసి మీరు కొంచెం జాలిపడి నాకు ఒక 10 రూపీస్ ఇచ్చారు. మీ అమౌంట్ నుంచి నాకు 10 రూపీస్ ఇచ్చారు, రైట్. సో యూ గేవ్ 10 రూపీస్ టు మీ, రైట్. సో అంటే మీ 100 రూపీస్లో 10 రూపీస్ తీసి నాకు ఇచ్చారు. మీ 100 రూపీస్లో 10 రూపీస్ తీసి నాకు ఇచ్చారు. అంటే మీ దగ్గర ఇప్పుడు ఎన్ని రూపాయలు ఉన్నాయి, 90 రూపీస్ ఉన్నాయి. నా దగ్గర ఎన్ని రూపాయలు అయినాయి, 50 + 10 60 రూపీస్ అయ్యాయి. సో అంటే మీరు నాకు 10 రూపీస్ ఇచ్చిన తర్వాత నా దగ్గర 60 ఉన్నాయి, మీ దగ్గర 90 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇద్దరి దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నాయి, మీరు నాకు 10 రూపీస్ ఇచ్చిన తర్వాత ఇద్దరి దగ్గర కలిపి ఎన్ని రూపీస్ ఉన్నాయండి, మీ దగ్గర 90 ఉన్నాయి, నా దగ్గర 60 ఉన్నాయి. మీ దగ్గర 90, నా దగ్గర 60 అంటే ఎంత ఉన్నాయి, 150 ఉన్నాయి. స్టార్టింగ్లో ఎన్ని ఉన్నాయి, మీ దగ్గర 100, నా దగ్గర 50. అంటే స్టార్టింగ్లో కూడా 150 ఉన్నాయి, ఇప్పుడు కూడా 150 ఉన్నాయి. ఎందుకు, మన ఇద్దరి దగ్గర మనీ ఎక్స్చేంజ్ అయ్యి, అంతేగాని మన ఇద్దరు వేరే వాళ్ళు వచ్చి మనకి ఏమి ఇవ్వలేదు కదా, మనం వేరే వాళ్ళకి ఎవరికి ఏమి ఇవ్వలేదు కదా. అందువల్ల మన ఇద్దరి దగ్గర ఉన్న మనీ సేమ్ ఉన్నాయి. ఓవరాల్గా మనీ చూసుకున్నప్పుడు సేమ్ ఉండాలి. అంటే ముందు ఎంత డబ్బులు ఉన్నాయో ఇప్పుడు అన్ని డబ్బులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇదే ఒక చిన్న లాజిక్ని యూజ్ చేసి దీన్ని చాలా సింపుల్గా చేస్తాను. ఒకసారి చూడండి, రైట్. చూడు ఒకసారి. సో రాజు లలిత ఏ రేషియోలో ఉన్నాయండి, 4:9. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నారు ఇక్కడ, 13 పార్ట్స్ ఉన్నారు. మొత్తం కలిపి 13 పార్ట్స్ ఉన్నారు, రైట్. సో అంటే మొత్తం 13 కదా అండి. నెక్స్ట్ లలిత రాజుకు కొంత ఇచ్చిన తర్వాత ఏ రేషియో వచ్చింది, 5:6 ఉన్నాయి. అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి, 11 పార్ట్స్ ఉంది. ఓకేనా, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రాజు లలిత దగ్గర కలిపి 13 పార్ట్స్ ఉన్నాయి. తర్వాత లలిత రాజుకు అమౌంట్ ఇచ్చిన తర్వాత, కొన్ని మార్బుల్స్ ఇచ్చిన తర్వాత 5 + 6 11 పార్ట్స్ ఉన్నాయి. కానీ మీకు ఏం చెప్పాను, ఇప్పుడే నేను ఏం చెప్పాను మీకు, సో ఇద్దరి దగ్గర సేమ్ ఉండాలి, టోటల్ అమౌంట్ టోటల్ సేమ్ ఉండాలి, టోటల్ మార్బుల్స్ వాల్యూ ఎక్కడ చేంజ్ అవ్వలేదు. లలిత కొన్ని రాజుకి ఇచ్చింది అంతే. అంటే ఈ రెండు సేమ్ ఉండాలి, ఇది సేమ్ ఉండాలి. అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ *11 చేస్తున్నాము, ఇక్కడ *13 చేస్తున్నాం. ఇప్పుడు సేమ్ అయినా చూడండి, 13 × 11, 11 × 13 బోత్ ఆర్ సేమ్. అంటే ఇప్పుడు ఇద్దరి దగ్గర ఉన్నాయి ఎంత అండి, సేమ్ ఉన్నాయి. ఇక్కడ *11 చేసామంటే ఇక్కడ లోపల కూడా *11 చేయాలి కదండి, రైట్. అదే రీజన్ రాస్తున్నాను ఇక్కడ నేను, రైట్. సో ఇది ఇక్కడ రాస్తున్నా చూడండి, 4 × 11 44, 9 × 11 99. ఎవరి దగ్గర, ఇది రాజు లలిత, రైట్. ఇక్కడ ఏం చేస్తున్నాం, *13 చేసాం, అంటే ఇక్కడ కూడా *13 చేయాలి. ఎంత అవుతుంది, 65 78 65 78. అంటే ఇప్పుడు చెప్పండి, లలిత దగ్గర ముందు ఎంత ఉండే మార్బుల్స్, 99 మార్బుల్స్ ఉండే. ఇప్పుడు ఎన్ని అయినాయి, 78 మార్బుల్స్ అయినాయి. 99 మార్బుల్స్ 78 అయ్యాయి. మిగతా ఏమైనాయి, రాజుకి ఇచ్చింది. ఎన్ని ఇచ్చింది, 99 - 78. 99 - 78 ఎంత, 21. సో 21 మార్బుల్స్. సో ఇప్పుడు ఏమడిగాడు, అది అడగలేదు, ఎన్ని మార్బుల్స్ ఇచ్చింది అడగలేదు, ఎంత పార్ట్ మార్బుల్స్ రాజుకి ఇచ్చింది అని అడుగుతున్నాడు. సో మొత్తం 21 ఇచ్చింది. ఓవరాల్గా ఒరిజినల్ ఎన్ని ఉన్నాయి, 99 ఉన్నాయి, /99. ఇక్కడ చూడండి, 3 7s are 333. అంటే ఎంత టైం ఇచ్చానండి, 7/33. ఇంత ప్రొసీజర్ అవసరమా అండి, ఇంత ఏమి లేదు, సింపుల్గా అంతే. మీకు అర్థం కావాలి కాబట్టి ఈ స్టెప్ కూడా వేసాను, లేకపోతే ఇక్కడ డైరెక్ట్ రాసుకుంటాను నేను. 44 99 65 78 డిఫరెన్స్ 21/99. సో దట్స్ ఇట్. సో అంటే కొంచెం లాజికల్గా ఆలోచించండి, ఫాస్ట్గా అయిపోయింది. ఇదంతా చేయాల్సిన అవసరం లేదండి. ఇంకా మనకి ఎక్స్లు వైలు మైనస్లు పి అంతా కూడా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా సింపుల్గా అయిపోతుంది. సింపుల్. ఇద్దరి దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో ముందు, ఇప్పుడు కూడా అన్ని మార్బుల్స్ ఉన్నాయి. ఎందుకంటే లలిత రాజు కొన్ని ఇచ్చింది, కానీ బయట వాళ్ళు ఎవరు ఇవ్వలేదు, బయటికి వీళ్ళు ఎవరికి ఇవ్వలేదు. సో ఇది లాజిక్, చిన్న లాజిక్ని బట్టి చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. ద స్కోర్స్ ఆఫ్ అమల్ అండ్ బిమల్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 11:14. సో అమల్ బిమల్ ఏ రేషియో అని చెప్పారండి, 11:14. అంటే ఓకే ఫైన్.
After an appeal, their scores increase by the same amount and their new scores are the ratio of 47:56. The ratio of the Bimal's new score to that of the original score. New score to original score. Okay, చూడండి. అమల్ బిమల్ అని ఇద్దరు ఉన్నారండి స్టూడెంట్స్. వాళ్ళు ఫస్ట్ ఏ రేషియోలో ఉన్నాయి, 11:14 రేషియోలో ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మార్క్స్ తక్కువ వచ్చాయని అనిపించింది, వాళ్ళిద్దరు అప్పీల్ చేశారు. చేయడం వల్ల ఏంటంటే ఇద్దరికి కూడా సేమ్ మార్క్స్ పెరిగాయండి. అప్పుడు రేషియో ఏమైంది అంటున్నాడు, 47:56 రేషియో అయింది. 47:56 రేషియోలో వచ్చినాయి. ఇప్పుడు ఏమడుగుతాడంటే బిమల్ అనేవాడిది న్యూ స్కోర్, పెరిగిన స్కోర్కి ఒరిజినల్గా ముందు తక్కువ ఉంది కానీ ఆ స్కోర్కి రేషియో ఎలా ఉందని అడుగుతున్నాడు. రైట్, చూద్దాం. ఫస్ట్ ఏంటండి 11x కదా అండి, 11x 14x. తర్వాత ఏమైందంటున్నాడు 47:56 అంటే ఏం చేయాలి, 47y 56y. రైట్, ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి సేమ్ పెరిగింది కదా అండి. ముందు స్కోర్ ఇది, తర్వాత స్కోర్ ఇది, ముందు స్కోర్ ఇది, తర్వాత స్కోర్ ఇది. అంటే 47y మైనస్ 11x. ఇది ఎవరిదండి పెరిగింది, అమల్కి పెరిగిన స్కోర్. అమల్ న్యూ స్కోర్, అమల్ ఓల్డ్ స్కోర్. న్యూ స్కోర్ మైనస్ ఓల్డ్ స్కోర్, ఇది అమల్కి పెరిగింది. రైట్, నెక్స్ట్ బిమల్కి ఎంత అండి, 56y మైనస్ 14x. సో ఇది బిమల్కి పెరిగిన స్కోర్. బిమల్ న్యూ స్కోర్, బిమల్ ఓల్డ్ స్కోర్. ఈ రెండు ఈక్వల్ కదా అండి, రెండు సేమ్ పెరిగాయి అని చెప్పాడు. రైట్, ఇప్పుడు చూడండి ఒకసారి. 56 అంటే ఇది ప్లస్ అవుతుంది. సో 11x మైనస్ ప్లస్ 3 మైనస్ 11x ప్లస్ 14x ఎంత అవుతుందండి, 3x అవుతుంది. రైట్, సో 47 వస్తే మైనస్ అవుతుంది. 56 మైనస్ 47 ఎంత అవుతుందండి, 9y. సో x తీసుకురండి, y తీసుకొస్తే x/y. ఇక్కడ చూడండి 3 1s 3 3s. సో ఏమవుతుందండి 3:1. అంటే x వాల్యూ ఎంత అండి 3, y వాల్యూ సో ఇది ఇక్కడ చేస్తున్నాయి, ఇవే రాస్తున్నాయి మనకి. 11x అంటే ఎంత అండి, సో 11 × 3 నెక్స్ట్ 14 × 3. ఇదేంటండి 47 × 1 y వాల్యూ 56 × 1 అంటే ఎలా ఉందండి 33 42 47 56. సో ఇది బిమల్ది, ఇది అమల్ది. మనకు అడిగింది క్వశ్చన్ ఏంటండి, సో అడిగింది ఏంటంటే మనకి బిమల్ న్యూ స్కోర్కి ఓల్డ్ స్కోర్కి రేషియో అంటున్నాడు. సో బిమల్ది 56 న్యూ స్కోరు, ఓల్డ్ స్కోర్ 42. 14 4s 14 3s. సో ఎంత ఏ రేషియోలో ఉందండి, 4:3 రేషియోలో ఉంది. 4:3 రేషియోలో బిమల్ది న్యూ స్కోరు, ఓల్డ్ స్కోర్ ఉంది. అగైన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి. 11 14 అంటే 11x 14x అనుకున్నాను, అవి ఓల్డ్ స్కోర్స్, వచ్చిన స్కోర్స్. తర్వాత అప్పీల్ తర్వాత ఏమైంది 47:56 రేషియోలో అయింది అంటున్నాడు. అంటే పెరిగింది 47y 56y అనుకుంటున్నాను. మనకి ఇక్కడ ఏమని ఇచ్చిన కండిషన్, ఇద్దరికి సేమ్ పెరిగాయి అన్నాడు. ఇప్పుడు అమల్కి పెరిగింది ఎంత అండి, ఇది కొత్తది ఇది పాతది కాబట్టి కొత్తది మైనస్ పాతది, సో అది అమల్కి పెరిగింది. బిమల్కి పెరిగింది ఎంత అండి 56 47. సో ఇది బిమల్కి పెరిగింది. రెండు ఈక్వల్ అని చెప్పాడు. చేస్తే మనకి ఏమొచ్చిందండి x/y = 3/1 వచ్చింది. సాల్వ్ చేస్తే మనకి xy = 3/1 అని ఇచ్చింది. రైట్, సో అంటే ఇప్పుడు x వాల్యూ 3, y వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ అమల్కి ముందు 33 తర్వాత 47 అయింది, బిమల్కి ముందు 42 తర్వాత 56. మనకి ఏమడిగాడు క్వశ్చన్, బిమల్ది కొత్తదానికి పాతదానికి రేషియో అడిగాడు. కొత్తది 56, పాతది 42 అంటే 4:3 రేషియోలో ఉంది. ఓకే, బట్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇలా చేస్తే టైం కొంచెం ఎక్కువ పడుతుంది. మీకు ఇంకా బెస్ట్ లాజిక్గా చెప్తాను చూడండి ఒకసారి. క్వశ్చన్ కొంచెం జాగ్రత్త చూడండి. ఫస్ట్ ముందు రేషియో a:b అనుకుంటున్నాను అండి. ఒకసారి మీకు దీనికి చిన్న కాన్సెప్ట్ అర్థం కావాలి, అది చెప్పడానికి ముందు ఒక చిన్న కాన్సెప్ట్ అర్థం చేయించాలి, చెప్తాను చూడండి. ముందు a:b అనుకుంటున్నాను, తర్వాత x:y అయింది ఒక రేషియో. ముందు a:b రేషియోలో ఉంది, ఇద్దరి మార్క్స్ కానీ ఏదో ఒకటి వాట్ ఎవర్ ఇద్దరు మార్క్స్ అనుకుందాము. a:b రేషియోలో ఉంది, తర్వాత x:y రేషియోకి అయింది. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇద్దరికి సేమ్ పెరిగింది అంటున్నాడు. రైట్, అంటే ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ x - a y - b అయింది అంటున్నాడు. x - a y - b అయింది అంటున్నాడు. అంటే ఈ కండిషన్ కావాలి, సేమ్ పెరిగింది అంటే ఒకసారి జాగ్రత్త చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఏని ఇటు తీసుకొస్తున్నాను, y ఇటు తీసుకొస్తున్నాను. చూడండి, -a ఇటు వస్తే ఏమవుతుంది +a అవుతుంది, +y ఇటు వస్తే ఏమవుతుంది -y అవుతుంది. ఇక్కడ ఏమని చెప్పండి, x - y a - b అయింది. ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, అంటే ఈ రెండింటి మధ్య ఏకి ఎక్స్కి బీకి వైకి మధ్య గ్యాప్ సేమ్ ఉండాలి అంటే ఎంత పెరిగిందో సేమ్ ఉండాలి అంటే జాగ్రత్తగా చూడండి. అంటే ఈ రెండింటి మధ్య x - అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కదా అండి, y - b అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ సేమ్ ఉండాలి అంటే ఇప్పుడు ఏమైంది చూడండి, x - yకి a - bకి మధ్య డిఫరెన్స్ సేమ్ ఉండాలి. అర్థమవుతుందా?
సో అంటే ఇప్పుడు ఈ డిఫరెన్స్ సేమ్ ఉండాలంటే ఈ డిఫరెన్స్ కూడా సేమ్ ఉండాలి, అంతే కదండి. డిఫరెన్స్ సేమ్ ఉండాలి అంటే ఏ నుంచి ఎక్స్కి ఎంత డిఫరెన్స్ పెరిగిందో ఇక్కడ అంత డిఫరెన్స్ సేమ్ ఉండాలంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఈ చిన్న లాజిక్ని వాడుకొని నేను ఇప్పుడు దీన్ని చెప్తాను చూడండి ఒకసారి. ముందు ఏముందండి 11:14 రేషియోలో ఉంది అమలు భీమలు. తర్వాత ఏమైంది అంటున్నాడు 47:56 అయింది అంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి మనకేంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ సేమ్ అని చెప్పాడు. క్వశ్చన్ ఏమన్నాడు, ఇద్దరికి సేమ్ మార్క్స్ పెరిగాయి అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రేషియో అంటే వీటి మధ్య గ్యాప్ ఈ గ్యాప్ సేమ్ ఉండాలి. అంటే ఈ మధ్య గ్యాప్ సేమ్ ఉండాలంటే ఈ రెండింటి మధ్య గ్యాప్స్ కూడా సేమ్ ఉండాలి కదండి. ఇంతకుముందు చెప్పాను మీకు ఏఎక్స్కి బీవైకి మధ్య గ్యాప్ సేమ్ ఉండాలంటే ఏబీకి ఎక్స్వైకి మధ్య కూడా డిఫరెన్స్ సేమ్ ఉండాలి. చూడండి ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉందండి, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 3 ఉందంటే దీన్ని కూడా 9 చేయాలి కదా మనము. దీన్ని 9 చేయాలంటే ఏంది, ఇప్పుడు మొత్తాన్ని 3తో మల్టిప్లై 9 అవుతుంది కదా డిఫరెన్స్. చూడండి ఇక్కడ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాను. 3తో మల్టిప్లై ఎంతో చెప్పండి న్యూ రేషియో. త్రీతో మల్టిప్లై ఎంతో చెప్పండి 33:42. ఇది ఆల్రెడీ మనకి రేషియో ఉంది. ఇక్కడ ఎంత ఉందండి 47:56 రాయాల్సిన అవసరం లేదు, బట్ మీకు అర్థం కావాలని రాస్తున్నాను. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 13 నుంచి 47 అంటే ఎంత పెరిగిందండి 14 పెరిగింది, ఇక్కడ కూడా 14 పెరిగింది, సేమ్ పెరిగింది కదా, రైట్. ఇప్పుడు చూడండి మనకైతే ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, బిమల్ గురించి మాట్లాడాడు. అమల్ బిమల్ ఏమన్నా న్యూ స్కోర్ 56, ఓల్డ్ స్కోర్ 42, ఎంత రేషియో ఉంటుందండి 4:3 రేషియోలో ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఒక చిన్న లాజిక్ వాడాను, ఏబీకి మధ్య డిఫరెన్స్ ఎక్స్వైకి మధ్య డిఫరెన్స్ సేమ్ ఉండాలంటే ఏకి ఎక్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో బీకి వై కూడా అంత డిఫరెన్స్ ఉండాలి, సేమ్ డిఫరెన్స్ ఉండాలి. సో ఆ లాజిక్ని వాడి ఇప్పుడు చేశాను, సింపుల్గా అయిపోయింది. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ 9 ఉంది, ఇక్కడ కూడా 9 డిఫరెన్స్ కావాలంటే 3తో మల్టిప్లై చేశాను. సో 11 3 14 3 33:42. ఇది ఎలాగో 1 డిఫరెన్స్ ఇప్పుడు సేమ్ ఉంది కదండి, ఇక్కడ 9 ఉంది డిఫరెన్స్, ఇక్కడ 9 డిఫరెన్స్ ఉంది, అప్పుడు ఇక్కడ డిఫరెన్స్ కూడా సేమే వచ్చింది. సో మనకు అడిగింది బిమల్ని 56కి 42కి రేషియో అడిగాడు 4:3, సింపుల్. సో ఆ చిన్న లాజిక్ తెలిస్తే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా ఈ మెథడ్తో చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 49 క్యాట్ లెవెల్లో ఇచ్చిన క్వశ్చన్ అండి. చూడండి కొంచెం క్వశ్చన్ ఎంత పెద్దగా ఉందో. క్యాట్లో ఇచ్చిన క్వశ్చన్, క్యాట్ 2017లో ఇచ్చిన క్వశ్చన్ అది. సపోజ్ C1, C2, C3, C4 అండ్ C5 ఆర్ 5 కంపెనీస్. సో మొత్తం 5 కంపెనీస్ అని చెప్పాడు. The profits made by C1, C2, C3 in the ratio of 9:10:8. So C1, C2, C3 ratio, profits ratio ఇచ్చాడు. ఎలా అన్నాడండి 9:10:8. 9:10:8. నెక్స్ట్ the profits made by C2, C4, C5 రేషియో ఎలా అయిందని చెప్పాడు 18:19:20 ఈ రేషియో ఇచ్చాడు. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు, C5 హాస్ మేడ్ ప్రాఫిట్ ఆఫ్ 19 crores మోర్ దెన్ C1. కంపెనీ C5 అనేది C1 కంటే కూడా ఎంత అన్నాడండి 19 crores ఎక్కువ ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ద టోటల్ ప్రాఫిట్ మేడ్ బై ద ఆల్ 5 కంపెనీస్, అన్ని కంపెనీస్ కలిపి ఎంత ప్రాఫిట్ అంటున్నాడు. C5 అనేది C1 కంటే 19 crores ఎక్కువైతే అన్ని కంపెనీస్ కలిపి అన్నాడు. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ C1, C2, C3 ఉంది, ఇక్కడ C2, C4, C5 ఉంది, రైట్. అంటే మనకి యూనిక్ రేషియో అన్నిటి కలిపి C1:C2:C3:C4:C5 కావాలి. అంటే ఇప్పుడు ఈ రెండు కంబైన్ చేయాలంటే మన కనెక్టింగ్ పాయింట్ ఎక్కడ ఉందండి, C2 అనేది కనెక్టింగ్ పాయింట్ ఉంది, రైట్. సో బట్ ఇక్కడ C2 అనేది మనకి ఎలా ఉన్నాయండి, మనకి రేషియోస్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఆ రెండు సేమ్ చేస్తే మిగతా రేషియోస్ అన్ని కామన్ అయిపోతాయి. ఈ రెండు సేమ్ చేయాలంటే ఏం చేయాలండి, 10కి 18కి ఎల్సిఎం ఎంత, 10కి 18కి ఎల్సిఎం 90 చేయాలంటే ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి, 9తో మల్టిప్లై చేయాలి. సో దీన్ని మొత్తం 9తో మల్టిప్లై చేస్తున్నారు ఇంటూ 9. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలంటే 18 5 90 కాబట్టి దీన్ని 5తో మల్టిప్లై చేస్తున్నారు, రైట్. సో అంటే ఇప్పుడు ఎలా వచ్చింది చూడండి రేషియో, 9 9s 81, 9 10s 90, 9 8s 72, రైట్. సో ఇక్కడ చూడండి మళ్ళీ 18 5s 90, 5 19s 95, 5 20s 100, రైట్. ఇప్పుడు చూడండి సేమ్ ఉన్నాయి కదా అండి, ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా, C2 సేమ్ ఉంది. సో మిగతా రేషియోస్ అన్ని రాయొచ్చు. ఏముంది C1, C2, C3, C4, C5 రేషియో ఏ రేషియోలో ఉన్నాయండి, C1 81 ఉంది, C2 90 ఉంది,
72 ఉంది, రైట్. C2 90 వచ్చింది, మిగతా అన్ని కూడా అలాగే రాస్తున్నాం 95 100. సో ఇది మనకి రేషియోస్ అండి, రైట్. ఇప్పుడు మనకి ఏమొచ్చాడు, C1 C5 డిఫరెన్స్ కూడా మార్చాడు. అంటే C5 100 పార్ట్స్ ఉంటే C1 ఎంత ఉంది, 81 పార్ట్స్ ఉంది. 19 పార్ట్స్ ఇచ్చాడు. ఇది ఏమన్నాడండి, 19 crores అన్నాడు. 19 పార్ట్స్ 19 crores. అయితే ఇప్పుడు ఏమన్నాడు, అన్నీ కలిపి ఎంత అంటున్నాడు. అన్నీ కలిపి ఎంత ఉందండి, ఒకసారి ఆప్షన్స్ చూద్దామండి. అన్నీ కలిపి చెప్పే ముందు, ఎందుకంటే అన్నీ యాడ్ చేయాలంటే కొంచెం కొద్దిగా కష్టం కదా అండి. 19 పార్ట్స్ 19 crores అంటే 1 part 1 crore అని మనకు తెలుసు. 81కి 100కి డిఫరెన్స్ 19 కాబట్టి 19 పార్ట్స్ 19 crores తెలుసు. ఒకసారి ఆప్షన్ చూడండి, 438, 435, 348, 345. సో ఇవి ఆప్షన్స్ మనకు చూడండి. ఇప్పుడు అంటే వీటి సమ్ ఎంత అవుతుందో అన్ని క్రోర్స్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 19 పార్ట్స్ 19 crores కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత అయితే వస్తుందో అన్ని క్రోర్స్ ఆన్సర్ అవ్వాలి, రైట్. సో ఇక్కడ చూడండి, మనకి యూనిట్ డిజిట్ ఎంత ఉంది, 1 ఉంది, 2 ఉంది, 5 ఉంది. సో 5 కదా ఇక్కడ 95, ఎస్. సో 1 + 2 3, 3 + 5 8. అంటే యూనిట్ డిజిట్ 8 ఉండే ఆప్షన్ మనకు కావాలి. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది లేదు, ఇది లేదు, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి అప్రాక్సిమేట్ ఆప్షన్స్ ఏమున్నాయండి, ఒకటి 400 కంటే ఎక్కువ ఉంది, ఒకటి 400 కంటే తక్కువ ఉంది, 300 కంటే ఎక్కువ ఉంది, రైట్. ఇప్పుడు అన్నీ యాడ్ చేస్తే అప్రాక్సిమేట్గా ఎంత వస్తుందో చూద్దాం. సో 80 అంటే చూడండి, అన్ని 5 నెంబర్స్ ఉన్నాయి, 5 8 అంటే 400 కంటే ఎక్స్ట్రా ఉంది చూడండి. ఎందుకంటే 100 ఇక్కడ 200 దగ్గరలో ఉంది, ఇది 300 దగ్గరలో ఉంది, ఇవన్నీ కలిపితే 100 పైనే ఉన్నాయి అప్రాక్సిమేషన్. ఎందుకంటే ఎగ్జాక్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి చూడగానే మనకు తెలిసిపోతుంది అది ఖచ్చితంగా కూడా 400 కంటే ఎక్కువ ఉందని. అంటే మనకి ఇప్పుడున్న ఆప్షన్లో 400 కంటే ఎక్కువ ఉన్న ఆప్షన్ ఇదే, ఇది 400 కంటే తక్కువ దానికి ఆప్షన్ లేదు. సో ఇది ఆన్సర్ అవుతుంది 438. సో 438 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, 438 crores. సో కానీ మీకోసం ఒకసారి నేను చేస్తాను చూడండి, అవునో కాదో చూడడానికి. 8 170, 170 + 70 240, 240 + 90 330, 330 + 100 430, 430 437 438 ఆన్సర్ వచ్చింది 438. అంటే కొంచెం లాజికల్గా ఆలోచిస్తుందంటే మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం చూడగానే ఆన్సర్ పెట్టచ్చు. 1 2 3 + 5 8 ఉండాలి, యూనిట్ డిజిట్ ఉన్న ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయినాయి. సో మిగతా అన్ని అబ్జర్వ్ చేస్తే నాకు అప్రాక్సిమేట్లీ 400 కంటే ఎక్కువ ఉంది, 400 కంటే ఆప్షన్ ఒకటే ఉంది. సో అది ఆన్సర్ అవుతుంది. సో మనం ఇలా ఎగ్జామ్లో చేయాల్సిన పద్ధతి. సో ఇలాంటి మనకి ఈ మోడల్ క్వశ్చన్స్ అయిపోయింది. బేసిక్ క్వశ్చన్స్ అంటే బేసిక్ మోడల్ మీద క్వశ్చన్స్ అయిపోయాయండి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ గురించి అండి. అంటే ఇంత శాలరీ వస్తుంది ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారు, లేకపోతే ప్రాపర్టీని ఇలా డిస్ట్రిబ్యూట్ ఈ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశారు, అలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇవైతే ఒక ప్యాటర్న్ అయిపోయింది. నెక్స్ట్ ఇంక చాలా ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఉంది. నెక్స్ట్ మనకి క్రాస్ ప్రొడక్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దాని మీద చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. రీసెంట్గా చాలా క్వశ్చన్లు అడిగాడు. తర్వాత ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మీద, కాయిన్స్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ డిఫరెంట్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.